గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీలో మనము విజయనగర ఎంపైర్ గురించి చూస్తున్నాం. విజయనగర సామ్రాజ్యం, అందులో భాగంగా 4 రాజవంశాలు పరిపాలించారు. సంగమ, సాలువ, తులువ, ఆరవీడు అనుకున్నాం. ఒక్కొక్క రాజవంశం గురించి, అందులో ముఖ్యమైన రాజుల గురించి చూసాం. బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565 ADలో విజయనగర సామ్రాజ్యం ఆ యుద్ధంతో పతనం ప్రారంభమవుతుంది అనుకున్నాం. ఆ తర్వాత ఆర్య రామరాయ డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల విజయనగరం మరింత పతనానికి గురవుతుంటుంది అన్నట్టు మనం కూడా చూసుకున్నాం. బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ఆ రాక్షస సంగతి దానికి కారణం అనమాట. అల్టిమేట్లీ ఆ బ్యాటిల్తో విజయనగర ప్రతిష్ట, సామ్రాజ్యం బలం అంతా ఎండ్ అయిందని లిటరల్గా మనం చెప్పుకుంటాం. ఆల్దో ఆ తర్వాత కూడా కాస్త ఆరవీడు వంశం మనకి పరిపాలించినప్పటికీ కూడా విజయనగర సామ్రాజ్యం జస్ట్ ఒక చిన్న రాజ్యంగా ఉంటుంది అంతే. ఆ టైంకి ఇంకా ఆల్మోస్ట్ ఆ సామ్రాజ్య హోదా పోతుంది. ఆ పవర్ కూడా మనకి ఇంకా పెద్దగా కనబడదు. సో విజయనగర సామ్రాజ్యంలో ఇంకొక ముఖ్యమైన ఏరియా ఏంటి అంటే కల్చర్ పార్ట్ అనమాట. సో ఎగ్జామ్స్లో కూడా విజయనగర సామ్రాజ్యం గురించి కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కల్చర్ పాయింట్ విజయనగర వెరీ ఇంపార్టెంట్. మనకి మెడివల్ హిస్టరీలో ముఖ్యమైన రాజ్యాలు మొత్తం 4 ఉంటాయి. ఒకటి ఢిల్లీ సుల్తాన్స్, 2 విజయనగర ఎంపైర్, సమ్ పార్ట్ ఆఫ్ బహ్మనీ మనం చెప్పుకోవచ్చు, 4th మొఘల్స్. సో ఈ 4 రాజవంశాలు మనకి విజయనగర అంటే మెడివల్ ఇండియాలో బాగా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మనం ఎస్పెషలీ కల్చర్ పాయింట్కి వచ్చేసరికి ఢిల్లీ సుల్తాన్స్ ఇంపార్టెంట్, విజయనగర ఇంపార్టెంట్, మొఘల్స్ ఇంపార్టెంట్ మెడివల్ పీరియడ్లో. విజయనగర ఎంపైర్లో కల్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాక్చువల్లీ విజయనగర రాజులు సంస్కృతికి, కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకని చెప్పి మనము మనం కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే ఫోకస్ చేయాలి. అసలు ఆ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమేమి చూడాలి అంటే, మనం ఇప్పటి వరకు చూసింది ఏంటి అంటే పరిపాలన ఏ విధంగా ఉంది, పొలిటికల్ హిస్టరీ అంటాం. రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఏ రాజులు పరిపాలించారు, వాళ్ళు చేసిన ముఖ్యమైనవి ఏంటి, ఏమైనా యుద్ధాలు ఉన్నాయా, ప్రధానమైన యుద్ధాలు ఉన్నాయా. సో మనం రాజకీయ చరిత్ర చూసాం, పొలిటికల్ హిస్టరీ చూసాం. పొలిటికల్ హిస్టరీ తర్వాత మనం కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగానే ఫోకస్ చేయాలి. కల్చర్ పాయింట్లో ప్రధానంగా మనం ఏమేమి చూడాలి, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన అనేది మనం చూడాలి. ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఈ పార్ట్కి, విజయనగర ఎంపైర్కి వచ్చేసరికి ఈ పార్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది వాళ్ళది అంటే ఏ విధంగా పరిపాలించేవారు, అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ వాళ్ళ సమాజం ఏ విధంగా ఉంది, విజయనగర కాలంలో సమాజం ఏ విధంగా ఉండేది, సొసైటీ, సమాజం అంటాం. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, విజయనగర కాలం యొక్క ఎకానమీ ఏ విధంగా ఉంది. సో మనకి వ్యవస్థ అనేది ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండేది, ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ ఏ విధంగా ఉంది అనేది ఇంపార్టెంట్. సమ్వన్ జి వెంకటేష్ బర్త్డే అంటున్నారు. హ్యాపీ బర్త్డే అండి. నాది కాదండి బర్త్డే, అతనిదంట. జి వెంకటేష్ది బర్త్డే నాకు విష్ చేయండి సార్ అని ఆయన అడుగుతున్నారు. మళ్ళీ సాయి కిషోర్ గారు అడుగుతున్నారు మీ బర్త్డేనా సార్ ఈరోజు. నాది కాదు, అతని బర్త్డే విష్ చేయమన్నారు. సో హ్యాపీ బర్త్డే అండి వెంకటేష్. నెక్స్ట్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. దాని తర్వాత మనకి కల్చర్ పాయింట్లో మనం ఫోకస్ చేయాల్సినవి ఏంటి అంటే ఆర్కిటెక్చర్, నిర్మాణాలు, నిర్మాణ శైలి. నెక్స్ట్ మ్యూజిక్, ఆ టైంలో ఏమన్నా మ్యూజిక్ సంబంధించింది ఉందా. నెక్స్ట్ డ్యాన్స్, విజయనగర టైంలో. కల్చర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లిటరేచర్, సాహిత్యం. సో ఈ ఏరియాస్ మనమైతే ఫోకస్ చేయాలి. ఓకే, మొఘల్స్ అంటే ఏన్షియంట్ కదా అంటున్నారు ప్రవీణ్ గారు. మొఘల్స్ అంటే ఏన్షియంట్ అంటే మరి బ్రిటిషర్స్ ఏంటండి మిడివల్లా? మొఘల్స్ అంటే మనకి మిడివల్ వస్తుంది. ఓకే, నన్ను అడుగుతున్నారు వెంకటేష్ గారు. నాది కాదండి, ఎందుకు అనిపించిందండి సడన్గా.
నా బర్త్డే అంటే ఏంది జూన్? నా బర్త్డే కాదండి, నాదా అడుగుతున్నారేమో, నాది అడుగుతున్నారు, మీ బర్త్డే మీరు చెప్తున్నారేమో అనుకున్నా. సో మనకి లిటరేచర్ అనేది ఇంపార్టెంట్ విజయనగర ఎంపైర్కి సంబంధించి. ఇప్పుడు మనము ఒక్కొక్కటి అట్లా చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఏ విధంగా ఉంది విజయనగర అనేది మనం చూద్దాం. సో ఇది లెంగ్దీ ఏరియానే ఉంటుందండి. మోస్ట్లీ నేనైతే ఇక్కడ మీకు బ్రీఫ్ ఇస్తాను, మీ దగ్గర ఉన్న స్టాండర్డ్ బుక్లో మీరు కాస్త చూడండి. మనకి అట్ ద సేమ్ టైం మనము లిటరేచర్కి సంబంధించి, సాహిత్యంకి సంబంధించి మీకు టెక్స్ట్ అయితే ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, స్లైడ్, అది మనం చదువుకుందాం. ఆ స్లైడ్ చూసి కొన్ని చూసుకుంటాం పాయింట్స్. అక్కడ కూడా ఎక్స్టెన్సివ్గానే ఉంది, అంటే ప్రతి కవి యొక్క రచనలు ఏంటి, ఏ భాషలో రచించాడో అది ఎక్స్టెన్సివ్గానే ఉంటుంది. అంటే దాదాపు ఒక 50-60 బుక్స్ ఉంటాయి రచించినవి, అవన్నీ చూస్తాము. దాని తర్వాత ఈ విజయనగర కాలంలో విదేశీ యాత్రికులు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చేసినవి ఏంటి అనేది కూడా ఏమేమి చెప్పారు, తాలైన గ్రంథాలు రాస్తారు, ఆ పాయింట్స్ కూడా చూస్తాం. దాని అన్నిటికీ టెక్స్ట్ ఉంది స్లైడ్. సో మిగతా పాయింట్స్కి నేను ఏంటంటే ఇక్కడ బ్రీఫ్ ఇస్తాను. ఇది మీ దగ్గర ఏదైతే ఉన్నాయో స్టాండర్డ్ బుక్స్, వాటిలో మీరు ఆఫ్టర్వర్డ్స్ రిఫర్ చేసుకుంటుండండి. సో ఇప్పుడు మనం అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్గా చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం మాట్లాడుకున్నాం అనుకోండి, అంటే ప్రస్తుతం పరిపాలన అంతా ఎక్కడి నుంచి అవుతుంది అనేది మనం చూసుకుంటే ఆన్సర్ చేయండి కమెంట్స్లో ఎవరైనా. ప్రస్తుతం అంటే ప్రెజెంట్ డే మనకి మొత్తం పరిపాలన అంతా కేంద్రీకృతంగా ఒక పర్టికులర్ ఆఫీస్ ఉంటుందండి, దానికి ఒక పేరు ఉంటుంది. సో మొత్తం పరిపాలన అక్కడి నుంచే మంత్రులు కానీ, ముఖ్యమంత్రితో సహా మంత్రులు కానీ, అధికారులు కానీ అంతా ఒక ఆఫీస్ ఉంటుంది, అక్కడి నుంచే పరిపాలన అంతా జరుగుతుంటుంది జనరల్గా. సో ఆ ఆఫీస్ని, బిల్డింగ్ని ఏమంటాం కమెంట్ చేయండి. 15th మార్చ్ అండి, నాది ఎప్పుడు అని అడుగుతున్నారు సంబంధం. 15th మార్చ్ ఆ రోజు కన్జ్యూమర్స్ డే అని ఉంటుంది, కన్జ్యూమర్స్ డే. ప్లానింగ్ కమిషన్ ఏర్పడిన రోజు కూడా 15th మార్చ్, అట్లా ఉంటాయి. సో ఆ ఆఫీస్ పేరుని ఏమంటాం? పార్లమెంట్ అంటారు. పార్లమెంట్ మనకి ఆఫీస్ కాదండి, పార్లమెంట్ ఎప్పుడూ పనిచేసేది కాదు. పార్లమెంట్ ఏంటంటే చట్టాలు తయారు చేసే ప్రదేశం బేసికలీ పార్లమెంట్ అనేది. కాకపోతే రోజు నిర్వహణ అంటే రాష్ట్ర లెవెల్లో మాట్లాడుకుందాం, స్టేట్ ఆర్ సెంట్రల్లో కూడా ఉంటుంది మనకి, స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్. యా వెరీ గుడ్. ఆల్మోస్ట్ చాలామంది మనకి సెక్రటేరియట్ అన్నారు, దినేష్ అల్లాడి చాలామంది అన్నారు సెక్రటేరియట్ అని. సచివాలయం, ఎస్. సెంట్రల్లో చూసుకుంటే మనకి సెంట్రల్ సెక్రటేరియట్. అదే మనము స్టేట్లో చూసుకున్నట్టయితే స్టేట్ సెక్రటేరియట్. స్టేట్లో చూసుకుంటే స్టేట్ సెక్రటేరియట్, సెంట్రల్లో చూసుకుంటే సెంట్రల్ సెక్రటేరియట్. కాబట్టి మనకి సచివాలయం అనమాట. సెక్రటేరియట్ నుంచి ఓవరాల్గా పరిపాలన కేంద్రీకృతంగా ఇక్కడి నుంచి అవుతుంటుంది. ఇక్కడే మనకి మంత్రులు, ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు, అధికారులు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ అంతా ఇక్కడే కేంద్రీకృతమై పరిపాలన జరుగుతుంది. మరి విజయనగర సామ్రాజ్యం కాలంలో చూసుకున్నట్లయితే కేంద్రీకృతమైన సెక్రటేరియట్ ఉండేదా పరిపాలన జరగడానికంటే? ఎస్, ఉండేది. ఆ సెక్రటేరియట్ని ఏమనేవారు అంటాడు ఎగ్జామ్స్లో. సో విజయనగర కాలంలో సచివాలయంని ఏమని పిలిచేవారు అంటాడు. విజయనగర కాలంలో సెక్రటేరియట్ సచివాలయం ఉండేది, ఆ సచివాలయంని రాయసం అని పిలిచేవారు. అది నా పాయింట్. సో ఆ సెక్రటేరియట్ని వాళ్ళు రాయసం అని పిలిచేవారు. సెక్రటేరియట్ రాయసం. రాజ్భవన్ అంటున్నారు నంబాల నరేష్ గారు. అంటే రాజ్భవన్ నుంచి కేంద్రీకృతం అవ్వదండి. రాజ్భవన్ గవర్నర్స్, అది స్టేట్లో చూసుకున్నట్లయితే గవర్నర్స్ యొక్క బంగ్లా అది. కాబట్టి పరిపాలన అంతా అక్కడి నుంచి కాదనమాట, కేంద్రీకృతమైనంతా సెక్రటేరియట్ నుంచి అవుతుంది, సచివాలయం నుంచి. అప్పుడు కాలంలో సచివాలయం అంటాం. సో మనకి సెక్రటేరియట్కి ముఖ్య అధికారి ఎవరు, అధికారి ఎవరు అంటే ఇంపార్టెంట్ హెడ్ ఎవరు అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏమంటాం? చీఫ్ సెక్రటరీ అంటాం స్టేట్ లెవెల్ అయితే. సెంట్రల్ లెవెల్ అయితే క్యాబినెట్ సెక్రటరీ అంటాం. సో మరి విజయనగర కాలంలో కూడా సెక్రటేరియట్ ఉంది కదా, మరి దానికి హెడ్ ఎవరు, ఆ సెక్రటేరియట్కి హెడ్ ఎవరు అనే ప్రశ్న అడుగుతాడు. విజయనగర కాలంలో ఉన్న రాయసం యొక్క ముఖ్య అధికారి, ఉన్నత అధికారి హెడ్ ఎవరు అని అడిగినప్పుడు అప్పుడు మనము మహాకరణికం అని ఆన్సర్ చేయాలి. మహాకరణికం. సో ఇతను ఆ సెక్రటేరియట్కి హెడ్ అన్నమాట. రాయసం headed by మహాకరణికం. మహాకరణికం.
నెక్స్ట్ విజయనగర కాలంలో నాయంకార వ్యవస్థ ఉండేది. నాయక లేకపోతే నాయంకార వ్యవస్థ అంటాం. ఈ నాయక వ్యవస్థ అంటే ఏంటో మనకు ఒక ఐడియా ఉండాలి. నాయక సిస్టమ్ ఉండేదండి విజయనగర కాలంలో. ఈ నాయక సిస్టమ్ అంటే ఏంటి? వీరు మెరిట్ ద్వారా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని ఉద్యోగులు అనమాట. వీళ్ళు బేసికల్ ఒక ఉద్యోగుల్లాగా, ముఖ్యమైన ఉద్యోగులు, అధికారులు, ఆఫీసర్స్ లాగా అండి, సివిల్ సర్వెంట్స్ లాగా మెరిట్ ద్వారా వీళ్ళని నియమించడం జరుగుతుంటుంది. ఈ నాయకులు ఏం చేస్తారు? సివిల్ డ్యూటీస్ అంటే రెవెన్యూ ఎట్సెట్రా డ్యూటీస్, మిలిటరీ డ్యూటీస్ కూడా వీళ్ళు నిర్వహిస్తారు. సివిల్ మిలిటరీ డ్యూటీస్ వీళ్ళు నిర్వహిస్తారు. రాజు తరపున రాజు క్రింద అధికారుల్లాగా వీళ్ళు సివిల్ మరియు మిలిటరీ డ్యూటీస్ని, సైనిక విధుల్ని వీరు పాటిస్తారు. మరి వీళ్ళు పాటించినందుకు వీళ్ళకి ఏంటి ఇవ్వాలి? క్యాష్ ఇవ్వాలి. కానీ విజయనగర సామ్రాజ్యంలో క్యాష్ బదులు ఏమి ఇచ్చేవారు? భూములను ఇచ్చేవారు అనమాట. సో వాళ్ళు చేసిన సేవకి భూములను ఇచ్చేవారు, ల్యాండ్స్ ఇచ్చేవారు. ఆ ల్యాండ్స్ని ఏమంటాము అంటాడు ఎగ్జామ్స్లో. ఆ ల్యాండ్స్ని అమరమ్స్ అంటాము, అమరమాస్ అంటాం. అంటే విజయనగర కాలంలో నాయంకార వ్యవస్థ ఉండేది. అందులో వాళ్ళు సివిల్ అండ్ మిలిటరీ డ్యూటీస్ నిర్వహించేవారు. వాళ్ళు చేసిన సేవకు గాను భూములు ఇచ్చేవారు రాజులు. ఆ భూముల్ని మనము అమరములు అంటాం, అమరమాస్. అందుకనే వీళ్ళని అమరనాయకులు అని కూడా అంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే భూములు అమరమస్ కాబట్టి, వాళ్ళు ఆ అమరమ్స్ని కలిగి ఉంటారు కాబట్టి అమరనాయక వ్యవస్థ అని కూడా అంటాము. ఓకే, ఇది ఒక పాయింట్. అంటే ఇట్లాంటి పాయింట్స్ అన్నీ ఉంటుంటాయండి అడ్మినిస్ట్రేషన్లో. ఇవి అవసరమా సార్? ఆ కాలంలో సెక్రటేరియట్ పేరు ఏంటి అంటే అవసరమేనండి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎక్కువ ఇంట్రెస్టెడ్ దీంట్లో ఉన్నాడు, ఎక్కువ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే మనకి చరిత్ర అల్టిమేట్లీ చెప్పేది ఏదంటే రాజులు వస్తారు, రాజులు పరిపాలిస్తారు, కొన్ని యుద్ధాలు చేస్తారు, వాళ్ళు చనిపోతారు, కొత్త రాజులు వస్తారు. అది పరంపర అనమాట, అవుతూనే ఉంటుంటుంది. కానీ మనకి చరిత్ర ద్వారా మిగిలిపోయేవి ఏంటి? రాజు చేసిన కట్టడాలు. చరిత్ర ద్వారా మిగిలిపోయినవి ఏంటి? లెగసీ అంటాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే సెక్రటేరియట్ చూస్తున్నామో, పరిపాలన చూస్తున్నామో, అది ఏదో ఇప్పుడో లేకపోతే 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు కొత్తగా పెట్టినది కాదు. దానికి మూలాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, మారుతూ 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 కాలానుగుణంగా వస్తున్నాయి. సో సెక్రటేరియట్ వ్యవస్థ కూడా ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర కాలంలోనే ఉంది, ఇట్లా ఉండేది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎగ్జామినర్ కూడా వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, మోర్ దాన్ రాజు బిరుదులు, రాజు యుద్ధాలు వాటికి కూడా ఇస్తాడు. బట్ వీటిని కూడా ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. ఎస్పెషలీ మెడివల్ మోడర్న్ టైమ్స్లో కల్చరల్ పార్ట్ వాటి మీద కూడా ఇంపార్టెన్స్ ఎక్కువే ఉంటుంది. ఓకే, సో అమరమాస్ అంటారు వీళ్ళని. నెక్స్ట్ మనకి గ్రామంలో పరిపాలన చూసుకున్నట్లయితే ప్రధానంగా అసలు ఏ విధంగా వీళ్ళు రాజ్య విభజన ఉంది చూద్దాం. రాజ్య విభజన ఏ విధంగా ఉంది విజయనగర కాలంలో అనేది మనం చూసుకోవాలి. రాజ్య విభజన, మొత్తం రాజ్యం ఉంటుంది కదా, ఆ మొత్తం రాజ్యంని వీళ్ళు సీమలాగా విడదీసుకున్నారు. సీమ, మొత్తం రాజ్యంని సీమగా విడదీసుకున్నారు. ఆ సీమని స్థలంగా విడదీసుకున్నారు. స్థలం, ఆ స్థలంని మనకి గ్రామాలుగా విడదీసుకున్నారు. రాజ్యం, సీమ అంటే రాజ్యం కన్నా పైన మొత్తం, అంటే మొత్తం సామ్రాజ్యం ఉంటుందండి. కొన్ని బుక్స్లో మనకి ఇట్లా ఇస్తాడు, మొత్తం సామ్రాజ్యాన్ని కొన్ని రాజ్యంగా విడదీసుకున్నాం, ఆ రాజ్యంని సీమ, స్థలం, గ్రామాలు, కొన్ని డైరెక్ట్గా రాజ్యం నుంచి ఇస్తాడు, వాట్ ఎవర్. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే దేశాన్ని రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలుగా విభజించుకున్నామో ఆ విధంగా. స్థలం అంటే జనరల్గా మనకి 10 గ్రామాలు కలిస్తే ఒక స్థలం అన్నట్టు పెట్టుకునేవాళ్ళం అప్పుడులో మనం. 10 గ్రామాలు కలిస్తే ఒక స్థలము. నెక్స్ట్ మనకి 10 స్థలాలు కలిస్తే ఒక సీమ. 10 స్థలాలు కలిస్తే ఒక సీమ. ఆ విధంగా మనం అప్పుడులో విభజించుకునేవారు అనమాట. సో దీస్ ఆర్ ది డివిజన్స్, పొలిటికల్ డివిజన్ ఆ కాలంలో. గ్రామాల్లో పరిపాలన మనకి ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం. గ్రామాల్లో పరిపాలన వచ్చేసరికి మనకి 12 మంది ఉద్యోగులు ఉండేవారండి. వాళ్ళు నిర్వహించారు గ్రామంలో పరిపాలనని. 12 మంది ఉద్యోగులు నిర్వహించేవారు. ఈ 12 మందినే మనము ఆయంగార్లు అంటాం, లేదా ఆయగార్స్ అంటాం. ఆయగార్స్ లేకపోతే ఆయంగార్లు. సో ఆయంగార్లు పరిపాలించేవారు అన్నట్టు మనం చెప్పుకుంటాం అప్పుడులో గ్రామాలని. రెడ్డి, కరణం, తలారి అట్లా ఉంటుంటారు అనమాట. అది గ్రామానికి వచ్చేసరికి మనకి ఆయగార్స్.
ఈ ఆయగార్స్ కూడా వీళ్ళు చేసిన సేవకు గాను వీళ్ళకి రెంట్ ఫ్రీ ల్యాండ్స్ ఇచ్చేవారండి. అంటే కొన్ని భూములు ఇచ్చేవారు రాజు. ఆ భూముల్లో వచ్చినటువంటి ఏదైతే రెంట్ ఉందో అంటే వాళ్ళు వేరే కవులకి ఇచ్చుకుంటారు, లేదా వాళ్ళు పండించుకోవచ్చు, ఏదన్నా చేసుకోవచ్చు. వీళ్ళ సొంతం అవ్వదు భూమి, కాకపోతే ఆ భూమిలో వీళ్ళు ఏదన్నా చేసుకోవచ్చు. ఆ దాని నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళకి వెళ్తాయి అన్నమాట. సో ఆ భూములను దానంగా ఇస్తారు, కాకపోతే ఆ భూములను వేరే వాళ్ళకి అమ్మడము అవన్నీ కాదు, కేవలం ఆ భూముల్ని ఉపయోగించుకోవచ్చు, తన సొంతంగా ఉపయోగించుకోవచ్చు, వేరే వాళ్ళని పనికి పెట్టుకొని ఉపయోగించుకోవచ్చు. ఏం చేసినప్పటికీ ఆ భూమిపైన ఎటువంటి ఆదాయం వచ్చినా అది అతనికి వస్తుంది. సో ఆయంగారులకి కూడా భూములు చెల్లించేవారు. ఆ భూముల్ని మిరాసి అనేవారు అనమాట. మిరాసి అనేవారు. సో మిరాసి అంటే భూములు ఎవరికి? ఆయంగారులకి ఇచ్చేది. ఎందుకు? వాళ్ళు చేసిన సేవలకు గాను వాళ్ళు ఉపయోగించుకోవడానికి వాళ్ళకి ఒక జీతం లాంటి టైప్ అనమాట మిరాసి. ఓకే, నెక్స్ట్ మనం రాజ్యంలో అసలు రాజ్యంకి అధికారి, సామ్రాజ్యాన్ని మొత్తం రాజ్యంగా విడదీసుకున్నాం. అంటే కంట్రీని స్టేట్గా విడదీసుకున్నాం అనుకోండి. అర్థం అవ్వాలంటే ఇది కంట్రీలో తీసుకోండి, ఇది ఒక రాష్ట్రంలో తీసుకోండి. ప్రస్తుతం రాష్ట్రానికి అధ్యక్షుడు అంటే హెడ్ ఎవరు అంటే గవర్నర్, అది పొలిటికల్ హెడ్ అట్లా తీసేసండి, ముఖ్యమంత్రి అట్లా మనం చెప్పుకుంటాం కదా. ఆ విధంగానే మరి అప్పట్లో సామ్రాజ్యానికి హెడ్ ఎవరు అంటే రాజు. రాజ్యానికి వచ్చేసరికి అధిపతి ఎవరు? రాజ్యం అధిపతి ఎవరు అంటే ధననాయకుడు అనే ఒక అధికారి ఉండేవాడు. ఆ ధననాయకుడు రాజ్యానికి అధిపతి అనమాట. ఎందుకంటే కొన్ని రాజ్యాలు ఉండేవి ఆ సామ్రాజ్యంలో. ఒక్కొక్క రాజ్యానికి హెడ్ ఎవరు అంటే ధననాయకుడు. సో ధననాయకుడు అనే అతను రాజ్యానికి అధిపతి. ధననాయకుడు అడుగుతుంటాడు, అంటే విజయనగర కాలంలో రాజ్యానికి ఎవరు అధ్యక్షత వహించేవారు? ఏబిసిడి. ధననాయకుడు అనేది మనం ఆన్సర్ చేసుకోవాలి. కొన్ని దగ్గరలో ఇతను దుర్గనాయకుడు అని కూడా కొన్ని బుక్స్లో ఉంటుంటుందండి. దుర్గనాయకుడు అన్న ధననాయకుడు అన్న ఒకటే. ఎందుకు అంటే ఎప్పుడన్నా విజయనగర సామ్రాజ్యంలో రాజ్యంని మనం ఒక దుర్గం అంటే ఒక కోట, ఒక ఫోర్ట్ బేస్ చేసుకుని రాజ్యం అనేది అంతా ఎస్టాబ్లిష్ అయ్యేదన్నమాట. సో కేంద్రం ఏంటంటే ఒక ఫోర్ట్. అందుకనే ఆ దుర్గానికి అతను అధిపతి కాబట్టి దుర్గనాయకుడు అని కూడా కొన్ని బుక్స్లో మెన్షన్ చేయడం అవుతుంది ఇతన్నే. సో అది ధననాయకుడు లేదా దుర్గనాయకుడు. నెక్స్ట్ ఈ ధననాయకుడు, ఇప్పుడు మనం ఏదైతే ఈ ధననాయకుడు రాష్ట్రంలో స్టేట్లో ఒక ఇతను ఉండే ఆఫీస్ని చావడి అంటామండి. అది అడిగాడు ఒక ఎగ్జామ్లో. సో ధననాయకుడు ఆఫీస్ పేరు ఏమిటి అంటే ఇతను కూడా ఒక ఆఫీస్ ఉంటుంది కండి, ఆఫీస్ నుంచి పరిపాలిస్తుంటాడు, దాన్ని చావడి అని అంటాము ఆ ఆఫీస్ని. ఈ ధననాయకుడి కింద వేరే అధికారులు ఉంటారు, వాళ్ళు పరిపాలిస్తుంటారు అనమాట. నెక్స్ట్ విజయనగర కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమని పిలిచేవారు అంటాడు. రెవెన్యూ శాఖని. ఏంటి సార్ ఈ పేర్లు ఇట్లా ఉన్నాయంటే మరి అట్లనే ఉంటున్నాయండి. మరి ఇంకేం అవి మనం యాజ్ ఇట్ ఈస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడం, ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ అవన్నీ. రెవెన్యూ డిపార్ట్మెంట్ విజయనగర కాలంలో ఏమని అనేవారు రెవెన్యూ డిపార్ట్మెంట్ని అంటే అథావన అనేవారు. అర్థ లేకపోతే అథ రెండు మీనింగ్ ఏంటి? ఫైనాన్స్ అని. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని రెవెన్యూ డిపార్ట్మెంట్ అథావన. ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటాడు ఎగ్జామ్లో, ఈ రెవెన్యూ శాఖకు అధిపతి ఎవరు? హెడ్ ఎవరు? హెడ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు అని అడుగుతాడు. సో హెడ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు అన్నప్పుడు మనము మహానాయకాచార్య అంటాం. అంటే ఇతను ఎవరు? ఫైనాన్స్ మినిస్టర్. ఫైనాన్స్ మినిస్టర్. సో హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అప్పుడులో ఫైనాన్స్ మినిస్టర్ లాగా మహానాయకాచార్య. నెక్స్ట్ అప్పుడులో మిలిటరీ డిపార్ట్మెంట్ ఏమనేవారు అంటాడు ఎగ్జామ్స్లో. మిలిటరీ డిపార్ట్మెంట్ని ఏమనేవారు అంటాడు. సో విజయనగర కాలంలో మిలిటరీ డిపార్ట్మెంట్ని మనము కందచేర అనేవాళ్ళం. మిలిటరీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు అంటాడు ఇంకో ముందడిగేసి. మిలిటరీ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు అంటే చీఫ్ కమాండర్. ఏ పేరుతో పిలిచేవారు అది ఇంపార్టెంట్. మహాదండనాయక ఇది. సో విజయనగర సామ్రాజ్యంలో అంతర్గతంగా
సెక్యూరిటీని చూసుకోవడానికి ఒక ముఖ్య పోలీస్ అధికారి, పోలీస్ బాస్ ఉండేవాడు, అతన్ని ఏమని పిలిచేవారు అంటాడు. సో ఇంటర్నల్ సెక్యూరిటీ చూసుకోవడానికి, ఇంటర్నల్గా అంటే సామ్రాజ్యం లోపల ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, అతన్ని ఏమనేవాళ్ళం అంటాడు. సో అతన్ని పోలీస్ ఆఫీసర్ని కావలిగా అనేవాళ్ళం, కావలిగా. ఇట్లాగా లిస్ట్ ఉంటుంటుందండి. ఇంకా కొన్ని బుక్స్లో ఇంకా లిస్ట్ ఇస్తుంటారు. సో మీకు ఏంటంటే ఒక ఐడియా వచ్చింది కదా, ఈ విధంగా ఉంటుంటాయి పేర్లు. సో ఆ శాఖల్ని ఏ పేరుతో పిలిచేవారు, ఆ శాఖలో ముఖ్య అధికారులను ఏమనేవారు, ఇది ఒక ఐడియా వచ్చింది. కాబట్టి ఇట్లా మీరు ఒక 2 స్టాండర్డ్ బుక్స్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు అవి నేర్చుకుంటూనే ఉండాలండి. కష్టంగానే అనిపిస్తాయి, మీకు కష్టం అన్నప్పుడు అవి అందరికీ కష్టమే. కాబట్టి అక్కడే మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే కష్టంగా ఉన్నప్పుడే, అందరికీ కష్టం అన్నప్పుడే కొంచెం మార్జిన్ ఉంటుంది. సో రిపీటెడ్గా ఇంకా దానికి ఓన్లీ మంత్రం ఏంటి అంటే రిపీటెడ్గా కొంచెం చూసుకుంటూ ఉండాలి, బిట్స్ సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి బుక్ మూసేసి అనుకుంటూ ఉండాలి. విజయనగర సామ్రాజ్యం సెక్రటేరియట్ నేమ్ అనేవారు, ఆ సెక్రటేరియట్ హెడ్ నేమ్ అనేవారు, రాజ్య విభజన ఏ విధంగా అయ్యేది, అవన్నీ మనం ఒకసారి బుక్ మూసేసుకొని అనడం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది, ఆ స్టైల్ తగ్గట్టు చేసుకోవాలన్నమాట. అల్టిమేట్లీ ఏంటి అంటే ఏదో విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు కాబట్టి. కాబట్టి మీరు ఆ స్టాండర్డ్ బుక్స్లో ఈ పర్టికులర్ టాపిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇట్లాంటివి ఇస్తుంటాడండి. ఆ శాఖల పేర్లు ఏంటి, ఆ శాఖలకి అధికారులు, ముఖ్య అధికారులు ఎవరు, అట్లా ఇస్తుంటాడు. అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ మనకి కోర్ట్స్ కూడా ఉంటుంది. అంటే పరిపాలనలో కోర్ట్స్ కూడా చూసుకున్నట్లయితే అప్పుడు కూడా కోర్ట్స్ మనకి 2 రకాలు ఉండేవండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినల్ కేసులు డీల్ చేసే కోర్ట్స్ వేరేగా ఉండేవి, క్రిమినల్ కేసెస్ డీల్ చేసే వేరే విధంగా ఉంటాయి. సివిల్ కేసెస్ మనకి డీల్ చేసే కోర్ట్స్ వేరే విధంగా ఉంటాయి. క్రిమినల్ కేసెస్ డీల్ చేసే కోర్టుని మనం అప్పుడు కంటక శోధకాలు అనేవాళ్ళం. విజయనగర కాలంలో క్రిమినల్ కేసెస్ని డీల్ చేసే కోర్ట్స్ని, న్యాయస్థానాలని మనము కంటక శోధాస్ అనేవాళ్ళం, కంటక శోధాస్. సుజాత గారు సార్ హౌ మెనీ టైమ్స్ బుక్స్ రీడింగ్ సార్ అంటున్నారు. మరి నా కోసం కాదు కదండి మీరు చదువుతుంది, చదివితే మీకే అడ్వాంటేజ్. ఎన్నిసార్లు సార్ చదవాలి బుక్స్, ఎన్ని చదవాలి బుక్స్, ఎన్నిసార్లు చదవాలి ఏంటి సార్, అసలు ఈ జీవితం ఏంటి, గవర్నమెంట్ అందరికీ ఏం లేకుండా ప్రతి నెల 1,00,000 రూపాయలు ముద్రించి అందరికీ ఇచ్చేయచ్చు కదా సార్, ఏంటి బాధ మాకు, బుక్కులు అంటారు, చదవాలంటారు, ఇది అది అంటున్నారు పాపం సుజాత గారు. అందరికీ అట్లనే ఉంటుందండి. అంటే జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇన్ జనరల్గా అట్లనే ఉంటుంది. బట్ తప్పదు ఇంకా. అట్లాగా మనం ఏంటి అంటే ఎందుకు చదవాలి సార్ బుక్లు, ఎందుకు చదవాలంటే దానిపైన మీరు ఒక 50 రోజులు మాట్లాడినా, దానికి నేను ఒక 50 రోజులు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన 51వ రోజు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుందండి ఆ టాపిక్. ఎన్నని గుర్తుపెట్టుకోవాలి సార్, ఎన్నని చదవాలి సార్ అంటే అట్లయినా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఆ టాపిక్. లాస్ట్కి ఎగ్జామ్ రోజు వస్తుంది, ఎగ్జామ్ రోజు ఒక క్వశ్చన్ వస్తుంది, అర్రే ఇది తెలిసిన క్వశ్చనే, సార్ చెప్పిన క్వశ్చన్, ఈజీ క్వశ్చన్, ఇది యాక్చువల్గా బుక్లో చూసి ఆ రోజు గుర్తు రావట్లేదు అని వస్తుంది. సో అప్పుడు ఏంటంటే 50 రోజులు మనం అది ఆలోచించకుండా ఓకే ఇంకేం చేస్తాం తప్పదు అని చూసుకున్నాం అనుకోండి, ఆ బిట్ మనం గ్రాస్ప్ చేయగలిగే వాళ్ళం ఎగ్జామ్లో పెట్టడానికి అట్లీస్ట్ ఛాన్స్ ఉండేది. మనం ఎగ్జామ్లో ఓఎంఆర్లో రాయలేం కదండి సుజాత గారు. 50 రోజులు నేను ఏంటి అసలు నాకు కోపం వచ్చేసింది చదువు పైన, ఇది అది, అందుచేత నేను ఇచ్చేయలేదు, ఏదో ఒకటి చేసి పాస్ చేయండి అని రాయలేం కదా ఓఎంఆర్ ఆర్ ఆన్లైన్. అది సో మనకి క్రిమినల్ కేసెస్ని డీల్ చేసేది కంటక శోధకాస్ అంటాం, కంటక శోధకాస్. అదే సివిల్ కోర్ట్స్ని మనము ధర్మస్థేయాస్ అంటాము. సివిల్ కోర్ట్స్ని ధర్మస్థేయాస్. సివిల్ కేసెస్, క్రిమినల్ కోర్ట్స్ అంటే ఏంటి సార్, అసలు సివిల్ అంటే క్రిమినల్ అంటే ఏంటంటే సివిల్ అంటే పెక్యూనియరీ మ్యాటర్స్ అండి. పెక్యూనియరీ అంటే మనీకి రిలేటెడ్ మ్యాటర్స్ అనమాట, డబ్బుకు సంబంధించింది, ల్యాండ్ గొడవలు, ఇన్ జనరల్గా ఫ్యామిలీ గొడవలు అవి. క్రిమినల్ కేసెస్ అంటే వేర్ దేర్ ఈజ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్లడ్, వేర్ దేర్ ఈజ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కిడ్నాప్, మర్డర్ ఆర్ అటెంప్ట్ మర్డర్, అవన్నీ క్రిమినల్ కింద వస్తాయి. ఇప్పుడన్నా మీరు చూసుకున్నట్లయితే మనము సెషన్స్ కోర్ట్ అంటాం, సివిల్ కోర్ట్ అంటాం, ప్రజెంట్
సివిల్ కోర్టు సివిల్ కేసెస్ గురించి చూస్తుంది, క్రిమినల్ కోర్టుని మనము సెషన్స్ కోర్ట్ అంటాం. అందుకని మీకు జిల్లాలో ఉన్న కోర్టుని ఏమని రాసి ఉంటుంది, పెద్ద బోర్డు ఉంటుంది, ఏమని డిస్ట్రిక్ట్ సెషన్ అండ్ సివిల్ కోర్ట్ అని ఉంటుంది. జిల్లాకు జడ్జి ఉంటాడు, డిస్ట్రిక్ట్ జడ్జి అని. అతను యాక్చువల్గా ఏమని పిలుస్తారు, డిస్ట్రిక్ట్ సెషన్ అండ్ సివిల్ జడ్జి అంటారు. అతనే సెషన్స్కి సివిల్కి హెడ్ చేస్తాడు. సెషన్ హెడ్ చేస్తున్నప్పుడు అతన్ని సెషన్ జడ్జి అంటారు, సివిల్ కేసులు చూస్తున్నప్పుడు సివిల్ జడ్జి అంటారు. సో రెండుకి అతనే హెడ్ అనమాట, డీజే, డిస్ట్రిక్ట్ జడ్జ్. సో దీస్ ఆర్ ద పాయింట్స్ చూసుకోవాలి మనకి ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా. విజయనగర సామ్రాజ్యంకి అడ్మినిస్ట్రేషన్గా ఇవి చూసుకోండి. నెక్స్ట్ మనము విజయనగర సొసైటీ గురించి చూద్దాం. సమాజం, ప్రస్తుత సమాజమే మనకి ఎట్లా ఉందో క్లియర్ ఐడియా లేదు. మరి అప్పుడు సమాజం ఎట్లా ఉండేది అని మనకి ఎట్లా తెలుస్తుంది సార్ అంటే సింపుల్. ఏంటి, విదేశీయులు వస్తారు, చూస్తారు, రచనలు చేస్తారు, మన వాళ్ళు ఉంటారు, రచనలు చేస్తారు. వాటి ద్వారా మనకి అప్పట్లో సమాజం ఎట్లా ఉందో తెలుస్తుంది. ఆ ద్వారా తెలుస్తుంది అనమాట. రచనల ద్వారా ప్రధానంగా మనకి సమాజం ఏ విధంగా ఉంది అనేది ఒక అర్థం చేసుకోవచ్చు. రవికుమార్ ఏమంటున్నారంటే అప్పుడే ఇంత సివిలైజ్డ్ సార్ విజయనగర సామ్రాజ్యం వాళ్ళు అంటే, అవునండి. అందుకనే మనకి విజయనగర సామ్రాజ్యం చాలా గొప్పదండి. విజయనగర సామ్రాజ్యం చాలా గొప్పదన్నమాట. సో అందుకనే ఎప్పుడైతే ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఇవన్నీ అయ్యి పతనమైందో మనకి విజయనగర సామ్రాజ్యం పైన రాబర్ట్ సీవెల్ అనే అతను ఒక అద్భుతమైన గ్రంథం రాస్తాడు, చరిత్రకారుడు రాబర్ట్ సీవెల్. ఏంటంటే ద ఫర్గాటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగరం అని. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా అడుగుతుంటాడు. ది ఫర్గాటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర అనే ఒక అద్భుతమైన గ్రంథం రాస్తాడు. అందులో అదే చెప్తాడు, ఫర్గాటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర. సేమ్ ఇప్పుడు రవికుమార్ గారు మీరు ఏమన్నారో ఈ రాబర్ట్ సీవెల్ కూడా అదే చెప్తాడు. మనకి విదేశాల నుంచి వచ్చిన చరిత్రకారులు లేకపోతే రాయబారులు అద్భుతంగా పొగుడుతారు హంపి గురించి కానీ, విజయనగర సామ్రాజ్యం గురించి కానీ. ప్రపంచంలోనే రిచెస్ట్ సిటీ అంటాడు హంపి. అప్పుడు లండన్లో కూడా అంత రిచ్ కాదు అన్నట్టు పోలుస్తుంటారు అనమాట చరిత్రకారులు. కాబట్టి మరి అప్పట్లోనే అంత ఉందంటే చాలా గొప్ప రాజ్యం అండి, సామ్రాజ్యం అది. సొసైటీ అంటే సమాజంలో మనకి ముఖ్యంగా ఎట్లా తెలుస్తుంది అంటే పోర్చుగీస్ యాత్రికుడు వస్తాడు, న్యూనిస్ అనమాట అతని పేరు, ఫెరానో న్యూనిస్. పోర్చుగీస్ యాత్రికుడు అయినటువంటి ఫెర్నాండో న్యూనిస్ ఇతను చేసిన రచన ద్వారా కూడా మనకి బాగా విజయనగర సామ్రాజ్యంలో సమాజం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. సో ఇతను న్యూనిస్ ప్రధానంగా రెండు విషయాల గురించి బాగా హైలైట్ చేస్తాడు. ఏమని, విజయనగర సామ్రాజ్యం గొప్ప రాజ్యమే కానీ విజయనగర సామ్రాజ్యంలో సతీ బాగా ప్రబలంగా ఉండేది అన్నట్టు అంటాడు. సతీ బాగా అమల్లో ఉండేది విజయనగర సామ్రాజ్యంలో అని అంటాడు. సతీ అంటే ఏంటి, భర్త చనిపోయినప్పుడు ఫోర్స్ఫుల్గా భార్యను కూడా ఆ చితిమంటల్లో తోసేయడం. సో ఆవిడ కూడా చనిపోయిన తర్వాత కూడా భర్తతోనే భార్య ఉండాలన్నమాట. సో రకరకాలుగా పెడతారు ట్రెడిషన్స్. సో రెండు రకాలు అండి. సతీ ఏంది అంటే ఒక హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, వైఫ్ ఉందనుకోండి, హస్బెండ్ చనిపోయాక హస్బెండ్ ఏమనుకుంటాడు, అమ్మ వైఫ్ గోల అయిపోయింది అనుకుంటాడు. కానీ వైఫ్ ఏమనుకుంటుంది, అమ్మ హస్బెండ్ గోల అయిపోయింది కానీ వైఫ్ని మళ్ళీ ఇక్కడ తోసేస్తారనమాట. సో చనిపోయినప్పుడు కూడా నీకు నేను ఇస్తానా ఫ్రీడమ్ అని హస్బెండ్ అనుకుంటాడు, నీకు నేను ఇస్తానా ఫ్రీడమ్ అని వైఫ్ అనుకునేటట్టు. కాబట్టి దాన్ని సతీ అంటాం. నెక్స్ట్ మనకి ఇతను ప్రాస్టిట్యూషన్ గురించి కూడా చెప్తాడు. ప్రాస్టిట్యూషన్ గురించి చెప్తాడు. బాగా డబ్బు ఉంది సామ్రాజ్యంలో, ఇంకా అన్నీ కావాల్సినవన్నీ ఉన్నాయి. వజ్రాలు కూడా అప్పట్లో కుప్పల్లాగా వేసి అమ్మేవారు అంటుంటారు. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు మరి ఏమొస్తుంది, నెక్స్ట్ భోగాలకు వెళ్ళడానికి వస్తుంది. భోగాలు అనగానే అప్పట్లో మరి రాజుల కన్నా అప్పట్లో సమాజంలో భోగాలు అంటే ఇవే. కాబట్టి ప్రాస్టిట్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉండేది అని చెప్పి మనకి న్యూనిస్ చెప్తాడు అప్పుడు సమాజంలో. ఇన్ఫ్యాక్ట్ న్యూనిస్ ఏం చెప్తాడంటే అప్పుడు బ్రాతల్ హౌసెస్ ఉండేవి, అంటే ఒక పర్టికులర్ ఏరియాస్ ఉండేవి, కంప్లీట్లీ బ్రాతల్ హౌసెస్ అనమాట. అంటే ప్రాస్టిట్యూషన్ జరిగే ఏరియాస్ బ్రాతల్ ఏరియాస్ అంటాం. ఆ బ్రాతల్ ఏరియాస్ పైన
పన్ను కూడా ఉండేది అంటాడు. చాలా విచిత్రంగా ఉంటుంది. బ్రాతల్ ఏరియాస్ పైన పన్ను ఉండేదంట. అంటే చూడండి, ఆ బ్రాతల్ ఏరియాస్ దీని అర్థం ఏంటి? రాజ్యం అంగీకరించింది, ఎస్ బ్రాతల్ ఏరియాస్ ఉన్నాయి, దాన్ని మేము అంగీకరిస్తున్నాము, అది నిర్వహించుకోండి, కాకపోతే దానిపైన మేము పన్ను వేస్తున్నాము అని కూడా న్యూనిస్ చెప్పాడు. ఎందుకు చెప్తున్నారు సార్ మీరు ఇది? మాకెందుకు సార్ చెడగొడుతున్నారు, మేము చిన్న పిల్లలము అని అనుకుంటారేమో. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్స్లో ఒక ఎగ్జామ్లో అడిగాడండి, విజయనగర కాలంలో ప్రాస్టిట్యూషన్ పైన విధించే పన్ను ఏది అని అడిగాడు. సీతా సుంకం అనమాట. కాబట్టి సీతా సుంకం అనేది ట్యాక్స్. అది సీతా సుంకం అంటే. ఆ సీతా సుంకం అనే ట్యాక్స్ బ్రాతల్ ఏరియాస్ పైన విధించేవారు. ఒక డాక్యుమెంటరీ ఉంటుంది యాక్చువల్లీ మీకు, ఇంటూ ద బ్రాతల్స్ అని ఎప్పుడన్నా ఉంటే చూడండి. ఇంటూ ది బ్రాతల్స్ అని ఒక డాక్యుమెంటరీ ఉంటుంది. అంటే వెరీ ఫేమస్ డాక్యుమెంటరీ. అది యాక్చువల్లీ ఇంగ్లీష్ వాళ్ళు తీశారు. ముంబై బ్రాతల్ ఏరియాస్ వాటిపైన ఉంటుంది డాక్యుమెంటరీ. అక్కడ క్లియర్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి అవన్నీ బాగా చూపిస్తాడు ఇంటూ ద బ్రాతల్స్ అనే డాక్యుమెంటరీ. కాబట్టి సీతా సుంకం. నెక్స్ట్ అప్పుడులో మనకి కన్యాశుల్కం అనేది ఉండేదండి. కన్యాశుల్కం. పద్మిని గారు ఏమంటున్నారంటే, సార్ హస్బెండ్ చనిపోతే వైఫ్ని తోస్తారు కదా, వైఫ్ చనిపోతే హస్బెండ్ని తోయరా సార్ అంటున్నారు. అట్లా లేదండి, సతీకి హస్బెండ్ చనిపోతే వైఫ్ని తోస్తారనమాట. మేబీ మరి పద్మిని గారు ఆ కాలంలో ఉండి ఒక ఎవరానో రానో అయ్యి ఉంటే పెట్టేవారేమో రూల్, దీనికి బతియో ఏదో పెట్టేవారేమో. భర్తని కూడా చితిలో వేయాలి, బతీ సిస్టమ్. అప్పుడు మనం చదువుకునే వాళ్ళం చరిత్రలో, బతీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై పద్మిని గారు అని. సో అప్పట్లో కన్యాశుల్కం ఉండేది. కన్యాశుల్కం అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు కట్నం అనమాట. అంటే ఇప్పుడు మగవాడు ఉంటాడు, మేల్, ఫీమేల్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఏంటి పద్ధతి అంటే, పెళ్లి చేసుకున్నప్పుడు ఫీమేల్ మేల్కి డబ్బులు ఇస్తారు, దాన్ని డౌరీ అంటాం. అప్పట్లో ఆపోజిట్ అనమాట. ఏంది, సెక్స్ రేషియో తక్కువ, అంటే ఫీమేల్ అక్కడ బాగా డిమాండ్. దానివల్ల ఏంటంటే, నీకు ఒకవేళ ఎవరన్నా పెళ్లి చేసుకోవాలని ఏమైనా ఫీమేల్ కావాలంటే నువ్వు అమ్మాయిని కొనుక్కున్నప్పుడు అమ్మాయికి డబ్బులు చెల్లించాలి. దాన్నే మనం కన్యాశుల్కం అంటాం. సో ఆ కన్యాశుల్కం అనేది అప్పుడులో ఉండేదన్నమాట. సో అక్కడ అమ్మాయిల్ని కొనుక్కునే వ్యవస్థ కన్యాశుల్కం. అయితే విజయనగర కాలంలో కన్యాశుల్కం ఉండేది అనేది ఫ్యాక్ట్. కాకపోతే ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, విజయనగర రాజుల్లో ఒక రాజు కన్యాశుల్కంని రద్దు చేశాడు, అబాలిష్ చేశాడు. అది ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే, ఏమంటున్నా, ఈ కన్యాశుల్కంని శ్రీకృష్ణదేవరాయ అబాలిష్ చేశాడండి. శ్రీకృష్ణదేవరాయ అబాలిష్ చేశాడు. ఇది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా మీరు ఏదైనా బుక్స్లో ఈ సమాజం గురించి ఇంకా ఏదైనా ఉంటే చూస్తూ ఉండండి. సో ఈ విధంగా ఉంటాయి సమాజంలో పాయింట్స్, ఏ విధంగా ఉండే చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది, కులాలు బాగా పెరిగినాయి, అట్లా స్టాండర్డ్ పాయింట్స్ ఉంటాయి. నార్మల్ రీడింగ్తో అవి అర్థమైపోతుంటాయి. సో ఈ విధంగా సమాజం గురించి ఉంటాయి పాయింట్స్. నెక్స్ట్ మనం చూడాల్సింది విజయనగర కాలంలో ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ. శివతేజ గారు ఇంగ్లీష్లో ఏమంటారు సార్ కన్యాశుల్కం అంటే? కన్యాశుల్కమే అంటామండి. ఇంగ్లీష్లో దీన్ని పర్చేసింగ్ బ్రైడ్ సిస్టమ్ అంటారు. పర్చేసింగ్ బ్రైడ్ సిస్టమ్. కానీ ఇంగ్లీష్లో కూడా జనరల్గా కన్యాశుల్కంతోనే పిలుస్తారు, ఇంగ్లీష్లో కూడా. ఇండియా టోటల్గా కాదండి, జనరల్గా విజయనగర కాలంలో ఆ కొన్ని ప్రాంతాల్లోనే ఉండేది కన్యాశుల్కం, ఇండియా ఓవరాల్గా కాదు. అప్పటికి ఇన్ఫ్యాక్ట్ ఇండియా అనే కాన్సెప్ట్ అప్పుడులో లేదండి. ఇండియా అనే కాన్సెప్ట్ మనకు అప్పుడులో ఉండదు. ఫస్ట్ టైం అసలు మనది ఇండియా అనే కాన్సెప్ట్ మోడర్న్ హిస్టరీ ఆఫ్టర్ ఈ ఇంగ్లీష్ వచ్చాయి కదంతా మనం అక్కడ చూస్తాం. అక్కడ వస్తుంది తప్ప ఇండియా అనే కాన్సెప్ట్ అప్పట్లోనే ఇండియా అనే కాన్సెప్ట్ పెద్దగా లేదు. రాజ్యాలు అంతే. అప్పుడులో మనం ఒక రాజ్యంని పరిపాలిస్తున్నామంటే ఆ రాజ్యం వరకే మనం పరిమితం. అక్కడ పక్క రాజ్యమే ఫారిన్. ఇంకది విజయనగర ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్, వాణిజ్యం.
విజయనగర కాలంలో అద్భుతంగా జరిగేది. అద్భుత అంటారు కదా, అట్లాగనమాట, అద్భుతగా జరిగేది. అందుచేతనే విజయనగర కాలం అన్ని సంవత్సరాలు, దాదాపుగా 300 సంవత్సరాలు ఒక పెద్ద సామ్రాజ్యంలాగా విరజిల్లింది. ఎందుకు? వాణిజ్యం, వ్యాపారం అనేది ఎప్పుడన్నా బాగుంది. ఎప్పుడన్నా దేశం ఎప్పుడన్నా చూసుకున్నట్లయితే అక్కడ ట్రేడ్ బలంగా ఉంటేనే ఆ దేశం అభివృద్ధి అవుతుంది. సేమ్ అప్లైస్ ఫర్ రాజ్యం ఆల్సో. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంత గొప్ప సివిలైజేషన్ ఎందుకైంది అని అనుకున్నాం మనము? పంటలు బాగా పండాయి, పంటలతో సర్ప్లస్ ఉంది, సర్ప్లస్ ట్రేడ్ అయ్యేది మెసొపటోమియా, ఈజిప్ట్ వాళ్ళతో. దాంతో ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉండేది కాబట్టి అది ఒక గొప్ప నాగరికతగా వెరజిల్లిందనమాట. సో అదేవిధంగా మనకి విజయనగర సామ్రాజ్యం కూడా ట్రేడ్ ఇంపార్టెంట్. ఎప్పుడన్నా ఏ సామ్రాజ్యం కన్నా ట్రేడ్ బాగుంటే సామ్రాజ్యం బలంగా ఉంటుంది. విజయనగర సామ్రాజ్యంలో కూడా ట్రేడ్ చాలా బలంగా ఉండేది. ముఖ్యమైన రేవు పట్టణాలు ఏవి అని అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. విజయనగర కాలంలో ముఖ్యమైన రేవు పట్టణాలు మనకి పశ్చిమ తీరంలో చూసుకున్నారు అనుకోండి, వెస్టర్న్ కోస్ట్లో మనకి బత్కాల్ అనే ఒక పట్టణం ఉంటుంది, పోర్ట్, రేవు పట్టణం బత్కాల్, కర్ణాటకలో ఉంటుంది. బత్కాల్ అనే రేవు పట్టణం, ఇది పశ్చిమ తీరంలో ఇంపార్టెంట్ పోర్ట్. నెక్స్ట్ మనకి ఈస్టర్న్ కోస్ట్లో అంటే తూర్పు తీరంలో మసోలా అనే ఒక పట్టణం ఉంటుంది, ఇది బాగా ఇంపార్టెంట్. ఈ మసోలా అనేది ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం? ఎవరైనా కమెంట్లో ఆన్సర్ చేయండి. ఈ మసోలా అనే నగరాన్ని మనము ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నాం ఆ పట్టణాన్ని అనేది ఎవరన్నా ఆన్సర్ చేయండి. మసోలా. పక్క రాజ్యం రవికుమార్ గారు ఏమంటున్నారంటే, అప్పుడు రాజ్యాలే ఫారిన్లో ఉండేవి కదా, మరి ఇదొక రాజ్యం, ఇదొక రాజ్యం, ఇది బహ్మని, ఇది విజయనగర. పక్క రాజ్యంకి పోవాలంటే పాస్పోర్ట్ లాంటిది ఏమైనా ఉండాలా అని అడుగుతున్నారు. పాస్పోర్ట్ ఏం అక్కర్లేదండి. వాళ్ళ చేత తన్నులు తిని కొట్టిపించుకొని చనిపోయినా పర్వాలేదు అనుకుంటే మరి పక్క రాజ్యానికి వెళ్ళాలి ఆబ్వియస్లీ. ఎందుకంటే పక్క రాజ్యాలతో వీళ్ళకి పడేది కాదు, స్నేహ సంబంధాలు ఉండేవి కాదు. కాబట్టి పక్క రాజ్యంకి వెళ్ళాలి అంటే పాస్పోర్ట్ అవసరం లేదు. ఏదైనా వర్తకం మీద అట్లా పంపించారు అనుకోండి, అంటే అతను అడిగిన క్వశ్చన్లో వెయిట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాజు ఏదైనా రాయబారం పంపించాలని చెప్పి ఏదైనా కబురు పంపించాలని పక్క రాజ్యంకి పంపించినప్పుడు ఏంది అంటే వాళ్ళకి ఎలిజిబుల్ ఉండేయండి. కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళకి వైట్ ఫ్లాగ్స్ అనేవి పెట్టుకుంటారు. సో దట్ ఏంది అంటే ఒక సందేశం రాజు పంపించడం, అది ఇవ్వడానికి వస్తున్నారు. అట్లాంటప్పుడు వీళ్ళు ఏమనరు. కాకపోతే ఇన్ జనరల్గా పక్క రాజ్యంకి బాగానే స్నేహపూర్వ సంబంధాలు ఉంటే మన భారతదేశంలోకి విదేశీయులు వచ్చేవారు కాదు. మేబీ మచిలీపట్నం అంటున్నారు వెంకటేష్ గారు, మేబీ వైజాగ్ అంటున్నారు. మచిలీపట్నం అండి, మచిలీపట్నం ఇస్ రైట్. ఆల్మోస్ట్ చాలామంది చెప్పారు. సో మచిలీపట్నం అనేది తూర్పు రేవు అంటే తూర్పు తీరంలో ముఖ్యమైన రేవు పట్టణం విజయనగర కాలంలో. విజయనగర కాలం వాళ్ళు వాణిజ్యం ఏ దేశంతో ఎక్కువగా చేసేవారు? పెర్షియాతో. అంటే మనకి బేసికలీ ఈ తీరం నుంచి చూసుకున్నట్లయితే ఎక్కువ వాణిజ్యం పెర్షియాతో జరిగేదండి. పెర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్. ఇక్కడి నుంచి మనకి తూర్పు తీరం వైపు నుంచి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ వాణిజ్యం వీళ్ళు చైనాతో చేసేవారు. సో చైనా అండ్ పెర్షియాతో మనకి ప్రధానంగా ఉండేది. మనం ఆల్రెడీ విజయనగర సామ్రాజ్యంలో చూసుకున్నప్పుడు మొదటి రాజు హరిహర తర్వాత రెండో రాజు వస్తాడు, బుక్కరాయ అనే అతను. ఆ బుక్కరాయ చైనాకి తన ప్రతినిధి బృందాన్ని పంపిస్తాడు, వాణిజ్య బృందం. ఎందుకంటే చైనా వాళ్ళతో పత్తి వ్యాపారం, కాటన్, అవన్నీ చాలా లుక్రేటివ్ ట్రేడ్ అనమాట, అంటే చాలా లాభదాయకమైన ట్రేడ్. అందుకనే వాణిజ్య బృందాన్ని కూడా పంపిస్తాడు బుక్కరాయ. పాయింట్ మనం అనుకున్నాం పొలిటికల్ హిస్టరీ చదివినప్పుడు. సో ప్రధానంగా వీళ్ళకి తూర్పు తీరం నుంచి చైనాకి ఎక్కువగా ఉండేది వాణిజ్యం, పశ్చిమ తీరం నుంచి ఎక్కువగా మనకి పెర్షియాతో ఉండేది. పెర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్. పెర్షియా నుంచి ఏం చేసేవారు సార్ వీళ్ళు అంటే? వాణిజ్యంలో ప్రధానమైనది పెర్షియాతో అంటున్నారు కదా, మరి పెర్షియా నుంచి ఏం తెచ్చుకునేవారు ప్రధానంగా అంటే? గుర్రాలండి, హార్సెస్. అప్పట్లో సైన్యం ఏ రాజ్యం కన్నా బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మీరు విజయనగరం కూడా చూసినప్పటికీ అక్కడేమో బహ్మనీస్, ఇక్కడేమో కళింగాస్, అంతా అంటే చాలా సైన్యం చాలా బలంగా ఉండాలి, లేకపోతే రాజ్యం నిలబడలేదన్నమాట. అందుచేతనే సైన్యంలో ఇంపార్టెంట్ ఏంటంటే అశ్విక బలం, హార్సెస్. మరి హార్సెస్ అనేది మన ఇండియాలో బ్రీడ్ ఆఫ్ హార్సెస్ అనేది అంత స్ట్రాంగ్ కాదండి. ఇండియన్ బ్రీడ్ ఆఫ్ హార్సెస్ స్ట్రాంగ్ కాదు.
మనకి జనరల్గా ఆర్మేనియా, పెర్షియా ఈ బ్రీడ్ ఆఫ్ హార్సెస్ బాగా స్ట్రాంగ్ అనమాట. అందుకని అక్కడ గుర్రాలని తెప్పించుకునే వాళ్ళం మనం. సో హార్సెస్ అనేది మనం ఎక్కువగా తెచ్చుకునే వాళ్ళం పెర్షియా నుంచి. సార్ మనకి అప్పటి రోజుల్లోనే ఈ పెర్షియా నుంచి ముఖ్యంగా హార్సులు తెచ్చుకున్నాము, ప్రధానంగా పెర్షియా వాళ్ళతో వ్యాపారం గుర్రాల గురించి ఉండేది. అసలు ఈ గుర్రాల వ్యాపారం గురించి ఏ గ్రంథం తెలుపుతుంది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. విజయనగర కాలంలో వ్యాపారం ప్రధానంగా గుర్రాలు పైన ఉండేది. సో గుర్రాల వ్యాపారం బాగా జరిగేది అని మనకి ఏ గ్రంథం ద్వారా తెలుపుతుంది అంటాడు ఎగ్జామ్స్లో. అందుకనే అప్పుడు మనం అది కూడా చెప్పుకోవాలి. విజయనగర కాలంలో హార్స్ ట్రేడ్, గుర్రాల యొక్క వ్యాపారం గురించి మనకి ముఖ్యంగా తెలిపే గ్రంథం ఏంటి అంటే శ్రీకృష్ణదేవరాయడు రచించిన ఆముక్త మాల్యద. శివతేజ గారు ఏమంటారంటే గన్స్ అప్పటికి రాలేదా సార్ అంటున్నారు. గన్స్ వచ్చినాయండి మనకి ఇండియాలో ఫస్ట్ టైం గన్స్ని తీసుకొచ్చింది బాబర్ అండి. ఫిరంగులు బాబర్ ఫస్ట్ టైం మనకి గన్స్ తీసుకొస్తాడు. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో కూడా బాబర్ ఏం చేస్తాడంటే ఆ గన్స్, ఆ ఫిరంగులు ఉండేవన్నీ వెనకాల దాస్తాడు, చుట్టూ ఇట్లా సైనికులు ఉంటారు. మనకి ఇక్కడ ఈ ఢిల్లీ సుల్తాన్స్ లోడీ వంశం వాళ్ళు పిచ్చి బాబర్ తక్కువ సైన్యంతో వచ్చాడు అనుకుంటారు. యుద్ధం మొదలవుతుంది, దెబ్బకి వీళ్ళు సైడ్కి వెళ్తారు, ఇక్కడ నుంచి ఆ ఫిరంగులు గన్స్ మొదలవుతాయి, దెబ్బకి స్మాష్ అయిపోద్ది అనమాట లోడీ వంశం అంతా. కాబట్టి గన్స్ బాబర్ పట్టుకొస్తాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి గన్స్ గుర్రాల పైన కూర్చొని కూడా గన్స్ పట్టుకొని ఉంటుంటారండి, వాళ్ళని మనం క్యావెలరీ అంటాం అనమాట. సో క్యావెలరీ అంటే ఏంది అంటే గుర్రాల పైన వాళ్ళు యుద్ధాలు చేస్తారు, గుర్రాల పైన కత్తి గన్స్ అవన్నీ పట్టుకొని వెళ్తుంటారు. ఎవరైతే ఒకవేళ గన్స్ పట్టుకొని నడుస్తూ ఉన్నారనుకోండి వాళ్ళని మనం ఇన్ఫాంట్రీ అంటాం. ఇన్ఫాంట్రీ, క్యావెలరీ. సో మనకి ఏంటంటే హార్స్ ట్రేడ్ బాగా జరిగేదని ఆముక్త మాల్యద ద్వారా తెలుస్తుంది. ఆముక్త మాల్యద. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఏంటి అంటే విజయనగర కాలంలో మచిలీపట్నం బాగా ముఖ్యమైన ఓటర్ ఏమనుకున్నాం కదా. మరి ఈ మచిలీపట్నంలో ప్రధానమైన రేవుపట్నం, దాంతోపాటు మచిలీపట్నం ఒక పర్టికులర్ కళకి చాలా ఫేమస్ అండి విజయనగర కాలంలో. ఇప్పటికీ కూడా మచిలీపట్నం ఒక ప్రత్యేకమైన కళకి బాగా ఫేమస్. ఎవరన్నా ఆన్సర్ చేయండి ఎవరన్నా. అంటే మచిలీపట్నంలో ఒక ప్రత్యేకమైన కళ ఉంటుంది, అంటే ఒక కళ, ఆ కళకి బాగా ఫేమస్, వరల్డ్ వైడ్ ఫేమస్. అంటే జనరల్గా మనకి ఇప్పటికీ కూడా మచిలీపట్నం నుంచి వచ్చిన ఆ కళ నుంచి తయారు చేసిన వస్త్రాలనే ప్రపంచమంతా చేస్తారనమాట. ఇప్పటికే మనకి ది మోస్ట్ హ్యాండ్సమ్ ప్రెసిడెంట్గా మనము బిల్ క్లింటన్ చెప్పుకుంటాం. జనరల్గా ఇప్పటివరకు యూఎస్ ప్రెసిడెంట్స్లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ ప్రెసిడెంట్గా బిల్ క్లింటన్ టీషర్ట్స్ ఇక్కడ నుంచి తెప్పించుకునేవాడు. సోనియా గాంధీ నోన్ ఫర్ అవర్ డ్రెస్సింగ్ స్టైల్, ఆవిడ శారీస్ అంటే చాలా సెన్స్ ఆఫ్ శారీ ఆమెకి ఉంటుంది అంటుంటారు. సో సోనియా గాంధీకి శారీస్ మనకి ఇక్కడి నుంచే వస్తుంటాయి. వెరీ గుడ్. కలంకారీ అన్నారు, కలంకారీ అండి, రైట్. బందర్ స్వీట్స్ అవన్నీ అంటున్నారు, అవన్నీ ఓకే. బట్ ఎస్పెషలీ అంటే చేనేతలో మనం బట్టల పరంగా మాట్లాడుకుంటున్నప్పుడు కలంకారీ. కలంకారీ బాగా ఫేమస్ అనమాట. కలంకారీ అంటే ఏం లేదంటే ఒక టైప్ ఆఫ్ టెక్స్టైల్ ఆర్ట్ అనమాట. సో మచిలీపట్నంలో కలంకారీ ఆర్ట్ అనేది బాగా అప్పట్లో ప్రసిద్ధిగాంచింది. నెక్స్ట్ విజయనగర కాలంలో గోల్కొండ మరియు ఎనీవన్ ఫ్రమ్ అనంతపూర్ ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, వజ్రకరూర్ అనే ప్రదేశం, పేరులోనే వజ్ర ఉంది. గోల్కొండ వజ్రకరూర్ దేనికి ఫేమస్ అంటే డైమండ్ ఇండస్ట్రీకి ఫేమస్. సో అక్కడ వజ్ర వ్యాపారాలకి బాగా ఫేమస్ గోల్కొండ అండ్ వజ్రకరూర్.
ఆర్థిక వ్యవస్థలో మనకి చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు రాజ్యం ఉంది, విజయనగర రాజ్యం. వాళ్ళకి డబ్బు ఎట్లా వస్తుందంటే ముఖ్యంగా పన్నుల ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన పన్ను ఏంటి అంటే ల్యాండ్ ట్యాక్స్ అనమాట, భూమి శిస్తు. ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తు. సో మనకి విజయనగర సామ్రాజ్యంలో ముఖ్యమైన ఆదాయ వనరులు ఏంటి అంటే భూమి శిస్తు, ల్యాండ్ ట్యాక్స్. అక్కడ వరకు అడిగితే బాగానే ఉంటుంది మనకి. ఏంటి విజయనగర కాలంలో ముఖ్యమైన ఆదాయ వనరం ఏది అని అడిగాడు అనుకోండి, ఆప్షన్స్ ఏబిసిడిలో ఆదాయ ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తు అని ఇచ్చాడు అనుకోండి, మనకి ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది ఎగ్జామ్స్లో. ల్యాండ్ ట్యాక్స్ అని మనం ఆన్సర్ చేయొచ్చు, కానీ ఎగ్జామినర్ అట్లా అడగడు. ఎగ్జామినర్ యొక్క జన్మ హక్కే ఏంటి అంటే ఇబ్బంది పడాలి స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో. కాబట్టి ఏమనిస్తాడు, ఆ ల్యాండ్ ట్యాక్స్ని అప్పటి రోజుల్లో ఏమని పిలిచేవారు అని పేర్లు ఇస్తాడు, ఏబిసిడి. అప్పటి రోజుల్లో భూమి శిస్తును సియాట్ అని పిలిచేవారండి. సో అప్పటి రోజుల్లో భూమి శిస్తును సియట్ అని అనేవారు, సియట్. అవునండి, శ్రీకాళహస్తి కూడా కాలంకారీకి ఫేమసే. అట్ ద సేమ్ టైం మచిలీపట్నం కూడా కాలంకారీకి ఫేమస్ అండి. రెండు ప్లేసెస్ ఫేమసే కాలంకారీకి. కోహినూర్ ఇక్కడే కదా సార్ కనిపించింది అంటున్నారు సుధారాణి గారు. అవునండి, మనకి గోల్కొండలోనే అప్పట్లో గుంటూరు ఆ ప్రాంతం, కృష్ణా గుంటూరు రీజియన్ అంతా గోల్కొండ క్రిందనే వస్తుంది. ఆ కృష్ణా గుంటూరు రీజియన్లోనే మనకి కోహినూర్ వజ్రం దొరికింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్లో ఇంకా ఇబ్బంది పెట్టాలంటాడు ఎగ్జామినర్, ఇంకా సాటిస్ఫై అవ్వడు. అరే జనాలు నేర్చేసుకున్నారయ్యా సియాత్ అని, భూమి శిస్తు అంటే. సో నేను ల్యాండ్ ట్యాక్స్ కాకుండా ఈ పేర్లు ఇచ్చినా పెట్టేస్తున్నారు కంఫర్టబుల్గా. లేదు, నా ఎత్తుకి స్టూడెంట్స్ పై ఎత్తు వేశారు. సో స్టూడెంట్స్ పై ఎత్తుకి ఎగ్జామినర్గా నేను ఇంకా పై ఎత్తు వేయాలి అనుకుంటాడు. ఆ నాన్నకు ప్రేమతలు అన్నట్టు తెలివైనోడు అతి తెలివిగా ఆలోచిస్తాడు. కాబట్టి అతి తెలివిగా నేను ఆలోచిస్తే ఈ రకంగా క్వశ్చన్ అడుగుతాను అంటాడు ఎగ్జామినర్. ఏమడుగుతాడు అప్పుడు, ఈ సియట్ మనకి న్యూనిస్ ఉన్నాడు కదా, ఈ పోర్చుగీస్ యాత్రికుడు, ఈ న్యూనిస్ ఈ సియాట్ ఎంత ఉండేది అని చెప్పాడు అంటాడు. సో ఈ న్యూనిస్ ఈ సియాట్ అప్పుడులో ఎంత ఉండేది అని తను ప్రస్తావించాడు తన రచనల ద్వారా అని అడుగుతాడు. అప్పుడు మనము 9/10 అని ఆన్సర్ చెయ్యాలి. అంటే ఏంటి 9/10 అంటే వాళ్ళకు వచ్చిన ప్రొడ్యూస్ అండి. 9/10 ఆఫ్ ప్రొడ్యూస్ అంటే వాళ్ళకి పండిన పంటలో 10లో 9%. 100 గ్రాములు పండితే 90 గ్రాములు ఇచ్చేయాలండి. ఏం మిగులుతుంది వాళ్ళకి 9/10 ఆఫ్ ప్రొడ్యూస్. ఓకే, న్యూనిస్ ఏం చెప్పాడు అని అడుగుతాడండి. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏముంది లేకపోతే ఏంటి అని కాదు, న్యూనిస్ చెప్పింది అని అడిగినప్పుడు 9/10 అని మనం ఆన్సర్ చేయాలి. ఇది మనకి జనరల్గా ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ అంటే ఈ రకంగా ఉంటుంటాయండి. పన్నులు ఏ విధంగా, వాళ్ళకి రేవు పట్టణాలు ఉండేవి, ముఖ్యమైన వాణిజ్యం ఎట్లా జరిగేది. సో బేసికల్ ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ విజయనగర ఇంపార్టెంట్. కల్చర్ అంటే ఫస్ట్ ఏంటి అంటే ఆర్కిటెక్చర్ వస్తుంది, నిర్మాణ శైలి వస్తుంది. నిర్మాణ శైలి, ఆర్కిటెక్చర్. మనకి విజయనగర కాలంలో నిర్మాణ శైలికి మనము చూసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మందిరాలు ఉంటాయి కదండి, టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్లో మనకి మ్యారేజెస్ అవుతుంటాయి. టెంపుల్స్లో మ్యారేజెస్ అవుతుంటాయి, వివాహాలు. ఓ మండపం ఉంటుంది, గుడిలో మండపాలు ఉంటున్నాయి, అక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఆ మండపాలని మనం ఏమంటాము, కళ్యాణ మండపాస్ అంటాము. సో విజయనగర సామ్రాజ్య కాలంలో ఆ ప్రాంతంలో టెంపుల్ కాంప్లెక్సెస్లో అంటే దేవాలయాలలో కళ్యాణ మండపాలు నిర్మించడం ప్రారంభమయ్యింది. మరి అంతకన్నా ముందు లేవా అంటే ముందు కూడా వేరే ప్రాంతాల్లో ఉండేవండి. ఆ ప్రాంతాల్లో విజయనగర రాజులు తీసుకొచ్చారనమాట కళ్యాణ మండపాస్. కళ్యాణ మండపాస్ ఆ కాలంలో అంటే టెంపుల్స్లో కళ్యాణ మండపాలు కట్టడం అంటే ఇప్పటిలాగా కళ్యాణ మండపాస్ అని కాదు. జనరల్గా టెంపుల్స్, ఇప్పుడు కొన్ని టెంపుల్స్లో మీరు చూసినట్లయితే కళ్యాణ మండపాస్ ఉంటాయి, అక్కడ వివాహాలు జరుగుతుంటాయి అన్నమాట, సామూహిక వివాహాలు కూడా జరుగుతుంటుంటాయి. కళ్యాణ మండపాలు. సో దేవాలయాల్లో కళ్యాణ మండపాల నిర్మాణం
విజయనగర రాజ్యకాలంలో మొదలయ్యింది అని మనం ఒక పాయింట్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ విజయనగర కాలంలో నిర్మాణ శైలిలో ఇంకో పద్ధతి ఏంటి ప్రారంభమైంది అంటే, దేవుడు ఉంటాడు గుడిలో, లార్డ్ అంటాం దేవుడు. మరి దేవుడు ఎంత ప్రధానమో దేవుడి యొక్క కన్సార్ట్ అంటే వైఫ్ అంతే ప్రధానం కదండి. దేవుడు ఎంత ప్రధానమో దేవుడి యొక్క వైఫ్ కూడా అంతే ప్రధానం. సో దేవుడితో పాటు మనకి దేవుడి యొక్క భార్య యొక్క దేవాలయం కూడా ఆ పక్కనే, ఇప్పుడు దేవుడి ఇట్లా గర్భగుడి ఉందనుకోండి, ఆ పక్కనే దేవుడి యొక్క భార్య లార్డ్స్ వైఫ్ గుడి కూడా మనకి పక్కనే నిర్మించే శైలి ఉంటుంది. అది విజయనగర కాలంలో మొదలైంది. అంటే దేవాలయాల్లో దేవుడి పక్కనే దేవుడి యొక్క కన్సార్ట్ అంటే భార్య యొక్క చిన్న దేవాలయంని కూడా నిర్మించడం జరిగింది. ఈ శైలిని మనం ఏమంటాము అనేది ఇంపార్టెంట్. ఈ శైలిని అమ్మన్న గుడి అంటాం. అమ్మన్ గుడి అంటే మనం అమ్మ దేవుడి యొక్క భార్య మనకు అమ్మ పార్వతమ్మ అట్లా అనుకుంటుంటాం. సో ఆవిడ యొక్క దేవాలయంని కూడా దేవుడి పక్కనే నిర్మించే పద్ధతిని మనము అమ్మన్ గుడి స్టైల్ అంటాము. ఆ అమ్మన్ గుడి స్టైల్ కూడా మనకి విజయనగర కాలంలో ప్రారంభమయ్యింది. నెక్స్ట్ మనకు విజయనగర కాలంలో రాజుల్లో నిర్మాణాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమని చెప్పుకోవాలంటే ఇంపార్టెంట్ హంపి అనే నగరం ఉంటుంది. ఆ హంపి నగరంలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం వెరీ ఫేమస్ అనమాట, హజార్ రామ టెంపుల్. ఈ హజార్ రామ టెంపుల్లో మీకు గోడల పైన మనకి చెక్కుతారండి. అక్కడ ఏంటంటే రామాయణం స్టోరీ అంతా మనకి ఆ పిక్చర్స్ రూపంలో బొమ్మల రూపంలో మనకి అక్కడంతా ఆర్డర్లో అట్లా వెళ్తుంటాయి. అక్కడ బొమ్మలు ఉంటాయి. ఈ హజార్ రామ టెంపుల్లో మనకి ఆ గోడల పైన రామాయణంకి సంబంధించి బొమ్మల ద్వారా స్టోరీ అంతా చెప్తారన్నమాట. దాదాపుగా 1000 పెయింటింగ్స్ ఉంటాయి, రామాయణ బొమ్మలు ఉంటాయి, 1000 రామాయణ పిక్చర్స్ ఉంటాయి. రామాయణం అంతా ఆ పిక్చర్స్ ద్వారా ఉంటుంది అనమాట. హజార్ రామ టెంపుల్ బాగా ఫేమస్. ఎక్కడ ఉంటుంది ఇది అంటే హంపీలో ఉంటుంది. దీన్ని నిర్మించింది ఎవరు అంటాడు ఎగ్జామ్స్లో. ఈ దేవాలయంని నిర్మించింది ఎవరు అంటాడు, శ్రీకృష్ణ దేవరాయ. శ్రీకృష్ణ దేవరాయ హజార్ రామ టెంపుల్ని నిర్మించింది. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయ మనకి పద్మమహల్, హంపీలోనే పద్మమహల్ నిర్మిస్తాడండి. ఈ పద్మమహల్లో గొప్ప విషయం ఏంటి అంటే, ఈ యొక్క నిర్మాణ శైలిలో మనకి ఇండో ఇస్లామిక్ శైలి కనబడుతుంటుంది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ఇండో ఇస్లామిక్ శైలి మనకి పద్మమహల్లో కనబడుతుంటుంది. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంది, మనకి లోకల్గా నిర్మించిన వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ కాబట్టి ఆ స్టైల్ ఉంటుంది. అప్పటికే మనం ఆల్రెడీ చూసాం ఏంటి, దేవరాయ 2 ఈ రాజు చాలామందిని సైన్యంలో ముస్లింలు పెట్టుకున్నాడు, ఖురాన్ పక్కన పెట్టుకొని పాలించేవాడు, ఎన్నో మసీదులు నిర్మించాడు, గుర్రాలని ట్రైనింగ్ ఇవ్వడం కోసం కూడా ఇతను ముస్లిమ్స్ని నియమించేవాడు అధికంగా సైన్యంలో. అట్లా చాలామంది ముస్లిమ్స్ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది విజయనగర కాలంలో. అందుకనే మనము విజయనగరాలకి బహ్మనీలకి ఎందుకు తరచుగా గొడవలు అంటే, వీళ్ళు హిందువులు, హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు ముసల్మాన్లు కాబట్టి హిందూకి ముస్లింకి గొడవ అని ఎక్కడన్నా మీకు జనరల్గా చాలా దగ్గర వింటుంటాం. అది కానీ అది రాంగ్ అండి, అది రాంగ్. ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్ విజయనగర రాజ్యంలో కూడా ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది విజయనగర రాజులు ముస్లిమ్స్ని ప్రోత్సహించేవారు. సో మనకి ఆబ్వియస్లీ అక్కడ జనాల్లో ఇస్లామ్స్ కూడా బాగానే కలిసింది కాబట్టి నిర్మించిన శైలిలో ఇస్లాం నుంచి వచ్చిన వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉండడంతో వాళ్ళు మీరు ఎంత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినప్పటికీ వాళ్ళ సొంత ఏదైతే ఉంటుందో ఆ శైలి మనకి ఏర్పడుతుందండి. బిల్డింగ్ కట్టినప్పుడు ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళ శైలి మనకి క్లియర్గా తెలుస్తుంది ఆ బిల్డింగ్ నిర్మాణంలో. కాబట్టి పద్మమహల్ కట్టించింది ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయ. ఈ పద్మమహల్ నిర్మాణంలో కూడా మనకి ఈ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనబడుతుంటుంది. అంటే బోత్ ఇండియన్ స్టైల్ ఉంటుంది, ఇస్లామిక్ స్టైల్ ఉంటుంది ఆ నిర్మాణంలో. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్లో విరూపాక్ష దేవాలయం అని ఉంటుందండి, అది ఇంపార్టెంట్. విరూపాక్ష టెంపుల్ అంటే వీలే నిర్మిస్తారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ విరూపాక్ష దేవాలయం డైరెక్ట్గా శ్రీకృష్ణ అంటే మనకి ఈ విజయనగర సామ్రాజ్యం, విజయనగర రాజులు నిర్మించరు. కాకపోతే
విజయనగర రాజుల యొక్క సామంతులు చాలామంది ఉంటారు కదండి. ఆ సామంతులలో సామంతస్ అంటే ఏంటంటే సార్వభౌమత్వం మొత్తం రాజుది, విజయనగర రాజులది ఉంటుంది. వాళ్ళ క్రింద వీళ్ళు వాళ్ళ పరిధిలో వారు కాస్త స్వతంత్రంగా పరిపాలించుకుంటారు అంతే తప్ప ఓవరాల్గా వాళ్ళు విజయనగర రాజుల కింద ఉన్నట్లు. కాబట్టి విజయనగర రాజుల్లో సామంతుల్లో ఒక సామంతుడు దండేశ. ఈ దండేశ అనే అతను నాయంకర్ వ్యవస్థ అన్నాం కదండి. సామంత అంటే అప్పుడులో నాయంకర్ వ్యవస్థ ఉండేది కాబట్టి నాయంకార అని మీకు కొన్ని బుక్స్లో మెన్షన్ చేయొచ్చు, ఏదన్నా ఒకటే. సో దండేశ అనే వ్యక్తి మనకి విరూపాక్ష దేవాలయం నిర్మిస్తాడు. అయితే దీనికి కొంచెం రెనోవేషన్ మాత్రం ఇంపార్టెంట్. దేవరాయ 2 చేపిస్తాడండి. దేవరాయ 2 ఓన్లీ ముస్లిమ్స్కే ఆదరించాడా అని డౌట్ రావచ్చు ఇవన్నీ చూసి. ఇక్కడ దేవరాయ 2 ఖురాన్ పెట్టుకొని ఓన్లీ ముస్లిమ్స్కే కాదు, మనకి ఇతను హిందూ మతానికి కూడా కొంత చేశాడు. ఏంటి అంటే విరూపాక్ష దేవాలయాన్ని రెనోవేట్ చేశాడు, కొంచెం మాడిఫై చేసి బాగుపరిచాడు. ఓకే, ఇంత పెద్ద కింగ్ 1529లో ఎలా ఎండ్ అయిపోయాడు సార్ అంటున్నారు. అంటే శ్రీకృష్ణదేవరాయలు అనుకుంటా. మేబీ మీరు అడిగింది ఏంటంటే రవికుమార్ గారు, మరి శ్రీకృష్ణదేవరాయలు ఇంత అద్భుతమైన కింగ్ కదా సార్, 1509 AD నుంచి 1529 AD వరకు పరిపాలించాడు అన్నారు. మరి 1529 ADలో ఏమయ్యాడు సార్ శ్రీకృష్ణదేవరాయలు అంటే దానికి డిఫరెంట్ థీరీస్ ఉంటాయండి. కాంట్రవర్షియల్ ఏరియా, అది మీరు కాంట్రవర్షియల్ ఏరియాని పట్టారనమాట. బేసికలీ శ్రీకృష్ణదేవరాయలు అంటే ఏ యుద్ధంలో అయితే చనిపోలేదు, అది క్లియర్, యుద్ధంలో చనిపోలేదు. నెంబర్ 2 ఏంటంటే హెల్త్ రీజన్స్ వల్ల చనిపోయాడు అనేది కూడా క్లియర్. దీంట్లోనే కాంట్రవర్సీస్ రకరకాలు ఉంటాయి. మెజారిటీ చరిత్రకారులు ఏమంటారంటే కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, అంటువ్యాధులు అంటారు తెలుగులో. అంటువ్యాధులు అంటే ఏంటి, మరి జనరల్గా అప్పట్లో మరి ప్రాస్టిట్యూషన్ ఎక్కువగా ఉండేది, రాజులకి నిరంతరం అదే పని, రోజు అదే పని. సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారండి, STD డిసీజెస్ అంటారు. వాటి వల్ల చనిపోయాడు అని చరిత్రకారులు అంటారు. బట్ కాంట్రవర్షియల్ కాబట్టి లెట్ us నాట్ గో ఇన్ టు హౌ శ్రీకృష్ణదేవరాయ డైడ్. సో ఇది మనకి విరూపాక్ష దేవాలయం అంటే ఆ పాయింట్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఆర్ట్ అండ్ మ్యూజిక్. ఆ కాలంలో మ్యూజిక్ ఆర్ట్ ఎట్లా ఉంది అనేది మనం చూడాలి. ఆర్ట్ అండ్ మ్యూజిక్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే విజయనగర కాలంలో బాగా అభివృద్ధి జరిగిన సంగీతం ఏంటి అంటే కర్ణాటిక్ మ్యూజిక్. సో ఈ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఒక మ్యూజిక్లో ఒక స్టైల్ అనమాట. ఈ కర్ణాటిక్ మ్యూజిక్ బాగా అభివృద్ధి జరిగింది. కర్ణాటిక్ మ్యూజిక్ అంటే కర్ణాటక వాళ్ళదా అంటే అట్టా లేదండి, ప్రధానంగా ఏపీ వాళ్ళది, కొంత కర్ణాటక కూడా ఉంటుంది, ప్రధానంగా ఏపీ వాళ్ళది. కానీ ఆ పేరు చూస్తే మిస్లీడింగ్ అనమాట. మిస్నోమర్స్ అంటారు కొన్నిటిని. మిస్నోమర్స్ అంటే పేర్లు చూస్తే మిస్లీడింగ్. కర్ణాటిక్ అంటే కర్ణాటక అనుకోకండి. అదేవిధంగా మనకు కర్ణాటిక్ వార్స్ అని వస్తుంటాయి. కర్ణాటిక్ వార్స్ కూడా జరిగింది ఎక్కడ, ఏపీలో జరుగుతుంటుంది ఎక్కువ కర్ణాటిక్ వార్స్ అన్ని. తర్వాత మనం చూస్తాం ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్, కర్ణాటిక్ వార్స్. సో కర్ణాటిక్ అంటే మనకి ఏపీ అండ్ కర్ణాటకలో ఉంటాయి. ఈ మ్యూజిక్ బాగా డెవలప్ అయింది విజయనగర రాజుల కాలంలోనే. నెక్స్ట్ మనకి స్వామి విద్యారణ్య ఉన్నాడు కదా, అతనే కదా అయ్యా హరిహర బుక్క రండి, అసలు మీరు రండి, ఇద్దరు అన్నదమ్ములు, ఏంది అసలు మీరు ఇద్దరు చిన్నపిల్లల్లో ఆడుకుంటూ ఉంటున్నారు, గోళీలు ఆడుకుంటున్నారు, మీరు ఒక సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయండి, ఇదేనా జీవితం అంటే గోళీలు ఆడుకుంటే ఏమొస్తుంది, ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయండి అయ్యా, అక్కడ హిందూ మతం కోల్పోయేలా ఉంది, ఇది అది అని చెప్పి ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేయించాడు. ఆ విద్యారణ్య చెప్పకపోతే ఈ రాజ్యం ఉండేది కాదు. మీరు ఇప్పుడు ఈ పాయింట్ చదవాల్సిన అవసరం ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు ఏదో వేరేది ఉండే. అప్పుడైనా బాధ తగ్గేదంటే తగ్గదు. అప్పుడు ఈ విజయనగర రాజ్యం కాకపోతే ఇంకొక రాజ్యం ఉండేది. సో పాపం స్వామి విద్యారణ్యని అయితే తప్పు పట్టకండి, ఎందుకంటే ఒక గొప్ప సామ్రాజ్యాన్ని అందించాడు. మరి అతను చెప్పకపోతే అసలు ఈ రాజ్యమే ఉండేది కాదు కదా సార్. అప్పుడు మళ్ళీ సుజాత గారు అంటారు, సార్ ఈ విద్యారణ్య నాకు ఇతని పైన కోపం వస్తుంది సార్, పేపర్లు చింపేస్తున్నాడు నేను రాస్తుంది, ఇతను ప్రబోధించకపోతే వీళ్ళు రాజ్యం పెట్టేవారు కాదు, ఈ పాయింట్స్ చదవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎస్ ఓకే, కానీ అప్పుడు వేరే రాజ్యం ఉండేది, వాళ్ళ గురించి చదవాల్సి ఉండేది, ఏదన్నా ఒకటే.
విద్యారణ్య. ఈ స్వామి విద్యారణ్య మనకు ఒక గ్రంథం రాస్తాడు సంగీతం పైన, అది ఇంపార్టెంట్. దాన్నే మనము సంగీత సర్వస్వం అంటాం. సర్వస్వం. స్వామి విద్యారణ్య సంగీత సర్వస్వం. ఓకే. వేణు పీ గారు క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అంటున్నారు. వేణు పీ గారు ఏంటంటే మనకు సినిమా స్టార్ట్ అయింది, ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, ఏదో అవుతుంటుంది, విలన్ ఎంటర్ అవుతాడు, బాగా హీటెడ్ లాస్ట్లో ఉంటుంది, ఇంకా హీటెడ్ డిస్కషన్, ఇంకా లాస్ట్ ఫైట్ అనమాట. అది విలన్కి హీరోకి జరుగుతుంటుంది లాస్ట్ ఫైట్. అక్కడ వచ్చారు మన వేణుగారు, ఎంటర్ అయ్యారు థియేటర్కి. ఏదో లైట్ వేసి ఏదో నా సీట్ ఏదని ఎదురు చూస్తున్నారు. 5 కండి మనకి, 5 to 6:30 క్లాస్ టైమింగ్స్. సమ్మన్ వేణు మనకి విజయనగర సామ్రాజ్యంలోనే ఒక కవి ఉంటాడు, అతని పేరు అంటే కవి కాదు మనకి యాక్చువల్లీ కవిరాజు. మనం అనుకున్నాం కదా దేవరాయ, అతను ప్రౌఢ దేవరాయ అని కూడా అంటాం. ప్రౌఢ అంటే సకల కళల్లో బాగా నిష్ణాసితుడు అనమాట, ప్రౌఢ దేవరాయ. ఈ ప్రౌఢ దేవరాయ మనకి మ్యూజిక్ సంగీతం పైన ఒక గ్రంథం రచిస్తాడు. ఆ గ్రంథం పేరు మహానాటక సుధానిధి. ప్రౌఢదేవరాయ రాజు ఉంటాడు కండి ప్రౌఢదేవరాయ. ఎవరి ప్రౌఢదేవరాయ అంటే దేవరాయ 1 సింపుల్గా, దేవరాయ 2, దేవరాయ 2నే ప్రౌఢదేవరాయ అంటాం. ఈ దేవరాయ 2 ఇంపార్టెంట్ అండి, మనకు చాలా దగ్గరలో వస్తుంటుంది ఈయన ప్రస్తావన. సో మ్యూజిక్కి సంబంధించి మన ప్రౌఢదేవరాయ చాలా ప్రౌడ్ ఫీలింగ్తో రాశాడు ఒక గ్రంథం, అదే మహానటి కాదండి, మహానాటక సుధానది. మహానాటక సుధానిధి. నెక్స్ట్ కర్ణాటిక్ మ్యూజిక్లో మనము త్రిమూర్తులోని ముగ్గురిని చెప్పుకుంటాం. అది కూడా ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడగచ్చు, అది నోట్ చేసుకోండి. కర్ణాటిక్ మ్యూజిక్లో మనము త్రిమూర్తులని ముగ్గురు పేర్లు చెప్పుకుంటాం. త్రిమూర్తులు. కర్ణాటిక్ మ్యూజిక్లో త్రిమూర్తులను ముగ్గురు చెప్పుకుంటాం. వాళ్ళు ఎవరెవరు అంటే అతని పేరు ముత్తుస్వామి దీక్షితార్. రెండో అతను శ్యామశాస్త్రి. సీమశాస్త్రి కాదండి, శ్యామశాస్త్రి. మూడో అతని పేరు ఇంక మీరు చెప్పడానికి ట్రై చేయండి, బాగా సుపరిచితమైన వ్యక్తి కర్ణాటిక్ మ్యూజిక్లో త్రిమూర్తుల్లో మూడో వ్యక్తి పేరు చెప్పడానికి ట్రై చేయండి. కమెంట్స్లో ఎవరైనా ఆన్సర్ చేయండి. శైలా మహేష్ గారు అడుగుతున్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్ట్, కల్చర్, తెలంగాణ మూమెంట్స్ బుక్స్ చెప్పండి సార్ అంటున్నారు. ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏమొద్దా అండి? ఎన్విరాన్మెంట్, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా చాలా ఉంటాయి కదా సబ్జెక్ట్స్ మనకి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్. ఇక జస్ట్ ఫర్ ఫన్ ఓకేనండి. మీ బుక్స్ అవన్నారు కదా, అది నేను విల్ ఇన్ఫార్మ్ యూ సూన్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎందుకంటే తెలుగు మీడియం రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, చాలామంది అయితే బాగానే చెప్పారు. త్యాగయ్య అని, త్యాగరాజ్ మూడో అతను. సో ఈ త్యాగరాజు చిన్నప్పుడు మేము ఎప్పుడో 4th, 5th క్లాసులో ఉన్నప్పుడు మా అమ్మమ్మ చదువుతున్నప్పుడు రోజు వెళ్ళేవాళ్ళం సాయంత్రం. త్యాగరాయ గాన సభ అని ఒక సభ ఉండేది, త్యాగరాయ గాన సభ అని హైదరాబాద్లో. రోజు మా అమ్మమ్మ తీసుకెళ్ళి సాయంత్రం 6 నుంచి 7 ఎంతో గడిపేవాళ్ళం టైం. ఏదో సంకీర్తనలు వచ్చేవి, మేము నిద్రపోయామనుకోండి, అది వేరే విషయం. సో త్యాగరాజు వీళ్ళు ముగ్గురు అనమాట కర్ణాటిక్ మ్యూజిక్కి త్రిమూర్తులుగా మనం పరిగణిస్తాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డ్యాన్స్ గురించి అండి.
డ్యాన్స్ అంటే మనం అనుకోవాల్సింది ఏంటంటే భరతనాట్యం అనేది బాగా పాపులర్ అయ్యింది. భరతనాట్యం ఎగ్జామ్స్లో ఏమంటాడు, భరతనాట్యంని ఎవరు ప్రవేశపెట్టారు అంటాడు. భరతనాట్యం ప్రవేశపెట్టింది భరతముని, ఆయన పేరు మీద దానికి భరతనాట్యం అనే పేరు వచ్చింది. చిక్కడపల్లిలో రవీంద్ర భారతి మంచి అప్డేటెడ్ ఉన్నారు. సుజాత గారు చిక్కడపల్లి సార్ అంటున్నారు. భరతనాట్యం బై భరతముని. సో మనకి భరతనాట్యం బాగా డెవలప్ అయింది విజయనగర కాలంలో. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ భరతనాట్యం ఇంట్రడ్యూస్ చేసిన భరతముని ఒక గ్రంథం రాస్తాడు, అది కూడా అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. సో భరతనాట్యం ప్రవేశపెట్టిన భరతముని నాట్యశాస్త్రం అనే గ్రంథం రచిస్తాడండి. నాట్యశాస్త్రంలో ఈ భరతనాట్యం అనేది క్లియర్గా ఎట్లా చేయాలి అని ఆథెంటిక్గా చెప్పడం జరుగుతుంటుంది. భంగిమలు ఏ విధంగా మనం ప్రదర్శించాలి, ముఖభావాలు ఏ విధంగా మనం ఇవ్వాలి, అవన్నీ ఈ నాట్యశాస్త్రం గ్రంథం ఇతనే ఎవరైతే ఈ డ్యాన్స్ ఫామ్ ఇంట్రడ్యూస్ చేస్తారో అతనే రచించడం జరిగింది. నాట్యశాస్త్రం దాంట్లో మనకి ఉంటుంది క్లియర్ కట్గా భరతనాట్యం. సో నెక్స్ట్ మనకి ఇంకా డ్యాన్స్లో చూసుకున్నట్లయితే ఇంకేం చెప్పచ్చు, కూచిపూడి. సో కూచిపూడి కూడా అప్పట్లో బాగా ఫేమస్. ఎగ్జామ్స్లో కూచిపూడిని ప్రవేశపెట్టింది ఎవరు అంటాడు, సిద్ధేంద్ర యోగి కూచిపూడిని ప్రవేశపెట్టాడు. కూచిపూడి కూడా బాగా ఫేమస్ అయింది అప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం డ్యాన్స్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాకతీయుల కాలంలో ఒక ఫోక్ డ్యాన్స్ ఉండేదంటే, అంటే ట్రైబల్స్ తెగవాళ్ళు ఫోక్ పీపుల్ రూరల్ పీపుల్లో ఒక బాగా ఫేమస్ అయిన డ్యాన్స్ ఫామ్ ఉండేది. దాన్నే మనము పేరిణీ నాట్యం అంటాం. తెలంగాణ వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది పేరిణీ నాట్యం. ఇది కాకతీయ కాలంలో ట్రైబల్ డ్యాన్స్ ఫామ్ అండి. సో ఈ పేరిణీ నాట్యం కూడా బాగా ఫేమస్ అయిందనమాట విజయనగర కాలంలో కూడా. నెక్స్ట్ విజయనగర కాలంలో ఇంకా బాగా ఫేమస్ అయింది ఏంటి అంటే యక్షగానం ప్రధానంగా మనకి కర్ణాటకలో ఫేమస్ అన్నమాట. యక్షగానం ఎక్స్క్లూజివ్లో భాగవతానికి సంబంధించిన థీమ్సే ఉంటాయండి యక్షగానంలో. భాగవతం, సో కృష్ణుడిది ఆ భాగవతం వాటికి సంబంధించిన థీమ్స్, ఆ స్టోరీ బేస్ చేసుకొని ఈ డ్యాన్స్ ఫామ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేటట్టు ఉంటుంది డ్యాన్స్ ఫామ్. సో ప్రధానంగా మనకి యక్షగానం ప్రధానంగా మనకి ఏ థీమ్ మీద ఉంటుంది అంటే భాగవతం థీమ్ మీద నడుస్తుంటాయి ఆ డ్యాన్స్ ఫామ్. సో అది కూడా బాగా అభివృద్ధి చెందింది, ప్రసిద్ధమైన నాట్య రూపం అన్నమాట యక్షగానం కూడా. ఎవరి కాలంలో? విజయనగర కాలంలో. రాజకుమారి గారు ఐ నో సార్ అంటున్నారు, ఇక్కడ మాత్రం వేయొద్దండి ఆ డ్యాన్స్. ఐ నో సార్ ఆ డ్యాన్స్ అంటారు. ఎస్, చెప్పాలంటే వెరీ గుడ్, ఎందుకంటే అవన్నీ కల్చర్ అండి. ఇండియాకి ఎందుకు అంత ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటాము అంటే కల్చర్ పార్ట్ వల్ల ఇండియా గొప్పగా చెప్పుకుంటాం. సో ఇండియా చాలా రిచ్ కల్చర్ ఉంటుంది. డ్యాన్స్ అవనివ్వండి, మ్యూజిక్ అవనివ్వండి, రకరకాలు ఉంటుంది అనమాట. ప్రతి 8 కిలోమీటర్స్కి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది ఇండియాలో. ప్రతి 8 కిలోమీటర్స్కి ఇక్కడ ఒక కల్చర్ ఉంటే ఇంకో 8 కిలోమీటర్స్కి ఇంకోటి ఉంటుంది. సో బాగా డైవర్సిటీ ఉంటుంది, అందులో మళ్ళీ యూనిటీ ఉంటుంది. దట్స్ వై ఇండియాకి ప్రసిద్ధి అనమాట అమాంగ్ ఆల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లిటరేచర్ గురించి మాట్లాడుకుందాం. లిటరేచర్ అంటే సాహిత్యం. విజయనగర కాలంలో లిటరేచర్ గురించి మనం దాన్ని మీకు టెక్స్ట్ ఇస్తానండి, చూపిస్తాను. చాలా ఉంటాయి గ్రంథాలు. ఇంకా మరి అప్పుడంటే నాకు తెలిసి ఇంకా సుజాత గారు మరి ఇంకా ఏమన్నా అంటారో మరి ఆవిడకే మనం అడగాలి, ఎందుకంటే చాలా ఉంటాయి. షార్ట్లో చూపిస్తాము, ఇక్కడైతే జస్ట్ చెప్తాను మీకు, అక్కడ టెక్స్ట్ చూపిస్తాను, మీరు ఆ టెక్స్ట్ డైరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. లిటరేచర్లో మనం చూసుకున్నట్లయితే తెలుగులో కన్నడ లాంగ్వేజ్కి 2 భాషలకి గోల్డెన్ ఏజ్గా స్వర్ణయుగంగా చెప్తాం. ఏంటి లాంగ్వేజ్ అని అడుగుతున్నారు. లాంగ్వేజ్ వీళ్ళలో తెలుగు ఉండేది, కన్నడ ఉండేది, తులు ఉండేది, సంస్కృతం ఉండేది.
వాళ్ళ రాజ్యంలో ఏ భాషలు ఉండేవి సార్ అంటే తెలుగు, కన్నడ, తులు, సంస్కృత్ అండి. తెలుగుకి కన్నడకి ముఖ్యంగా స్వర్ణయుగంగా విజయనగర కాలం మనం చెప్తాం. ఎందుకంటే సాహిత్యంలో ఈ రెండు భాషల్లో చాలా అభివృద్ధి జరిగింది. ఆల్రెడీ మనం చూసాం కృష్ణదేవరాయల ఆస్థానంలో 8 బాగా ప్రసిద్ధమైన కవులు ఉండేవారు. వాళ్ళని మనం అష్టదిగ్గజాలు అంటాము అనుకున్నాము. నెక్స్ట్ మనకి అల్లసాన పెద్దన్న అందులో ఉంటాడు. అల్లసాన పెద్దన్న మను చరిత్ర రచించాడు అని మనం చూసుకున్నాము. అల్లసాని పెద్దన్న మనము ప్రబంధ యుగకి పితామహుడుగా చెప్తాం. ప్రబంధ యుగ అంటే అదొక శైలి అనమాట సాహిత్యంలో. ప్రబంధ యుగకి పితామహుడుగా చెప్తాం అల్లసాని పెద్దన్న. ప్రబంధ యుగ పితామహుడు ఎవరు? ఏ పెద్దన్న. ఏ పెద్దన్న అంటే అల్లసాని పెద్దన్న. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా చెప్పుకోవాలంటే మనకి శ్రీకృష్ణదేవరాయలు ఒక సాహిత్యం పరంగా సమావేశాలు నిర్వహించేవాడు అంటాము. శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించే సాహిత్య సమావేశాలను ఏమంటారు అంటాడు ప్రశ్న. ఇదే శైలిలో ఉంటాడా? ఇది కూడా మనకి అన్నమయ్య కీర్తనలాగా ఇదే రకంగా చదువుతూ ఉంటారు అనమాట. శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించిన సాహిత్య సమావేశాలని ఏమంటారు అనే క్వశ్చన్ అక్కడితో ఎండ్ అవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్లో జనరల్గా ఈ రకంగా అంటే బాగుంటుంది ఆ స్టైల్. పిల్లలు కూడా చాలా ఎనర్జీతో ఉత్సాహంతో చెప్తుంటారు. భువన విజయం అంటుంటారు. భువన విజయం. ముత్యాలశాల అంటున్నారు వేముల మల్లికార్జున్ గారు. ఏంటండి మీకు ముత్యాలంటే అంత ఇష్టమా? ముత్యాలశాల ఎవరిది? శ్రీకృష్ణదేవరాయలది కాదు. మనకి ముత్యాలశాల మనం చదువుతాం, దట్ ఈస్ డిఫరెంట్. దట్ ఈస్ దేవరాయ 2 ముత్యాలశాల. దిస్ ఈస్ శ్రీకృష్ణదేవరాయ భువన విజయం. నెక్స్ట్ మనం ఇంకా చెప్పుకోవాలి అంటే శ్రీకృష్ణదేవరాయ కూడా సంస్కృతంలో కొన్ని గ్రంథాలు రాశాడు. మదలస చరిత్ర, ఉషా పరిణయం, సత్యవధు పరిణయం, జాంబవతి పరిణయం, అట్లాగా సకల కథాస్ అనేది రచించాడు. ఆముక్తమాల్య రచించాడు. తెలుగులో అదొక గొప్ప కావ్యంగా మనం చెప్పుకుంటాము. శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యంలో ఇంత సేవ అందించినందుకు, ముఖ్యంగా తెలుగు భాషకి ఇంత సేవ అందించినందుకు శ్రీకృష్ణదేవరాయల్ని మనము ఆంధ్రభోజుడు అంటాం. ఆంధ్రభోజ. ఆంధ్ర భోజనం కాదండి, హోటల్స్లో ఆంధ్ర భోజనం రెడీ అంటారు. ఆంధ్ర భోజనం కాదు, ఆంధ్రభోజ. ఆంధ్రభోజ. సో మనకి ఇవన్నీ లిటరేచర్కి సంబంధించింది. ఫెరిస్తా రాసిన బుక్ అంటున్నారు. అన్నీ ఇప్పుడు చూస్తారండి. మీకు కావాల్సినంత టెక్స్ట్ ఇక్కడ వస్తుంది. ఎవరెవరు ఏ గ్రంథాలు రాశారు, ఏంటి అసలు కదా సాహిత్యం పరంగా. ఇప్పుడు నేను అది చూపించకపోతున్నా. సో రచనలన్నీ మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలో మీకు ఓపిక ఉన్నంత వరకు మనము ఇక్కడ మీకు లిస్ట్ ఇస్తాను. మీ ఓపిక, శక్తి అన్ని ఎగ్జామ్స్కి ఎంతవరకు ఉపయోగపడచ్చు అనుకుంటున్నారు అవన్నీ ఉపయోగించి వాటిని గుర్తుపెట్టుకుంటే బెటర్. ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలనిపిస్తే అంతవరకు గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడతో విజయనగర సామ్రాజ్యంలో ఎట్లాంటివైతే పాయింట్స్ చూడాలో చూసుకున్నాం. ఇప్పుడు టెక్స్ట్ చూద్దాం. టెక్స్ట్ కూడా పెద్ద లిస్ట్ ఉంటుంది. అవి ఇప్పుడు మనము చూద్దాము. స్టార్ట్. విద్యారణ్యుడు. విద్యారణ్యుడు అంటే ఎవరు? స్వామి విద్యారణ్య ప్రేరేపించాడు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి. ఇప్పుడు ఇంకొకరు ఓపిక బట్టి, ఇప్పుడైతే నేను జస్ట్ మామూలు చదువుతా, తర్వాత ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇది అది అంటే ఇంకా కంప్లీట్లీ ఓపిక బట్టి మీరు చూడండి, ఎనర్జీ బట్టి. సో మళ్ళీ సార్ నేను గుర్తుపెట్టుకోను సార్, ఏంటి ఇన్ని పేర్లు నాకు గుర్తుపెట్టుకోను నేను ఇది అంటే మీ ఇష్టం. ఎందుకంటే ఇది నేను మీకు ఫోర్స్ చేయట్లేదు. ఇది నేను గుర్తుపెట్టుకోండి, ఇది నా కోసం గుర్తుపెట్టుకోండి అని నేను అనట్లేదు. సో మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు, మీ టైము, మీ ఓపిక, ఎనర్జీ, ఈ 3 కండిషన్స్ని చూసుకొని గుర్తుపెట్టుకోండి. విద్యారణ్యుడు రచించిన గ్రంథం లేదంటే అనుభూతి ప్రకాశిక, అపరక్షానుభూతి, జైమిని న్యాయం, పరాశర మాధవీయం, సంగీత సారం అన్నీ సంస్కృతంలోనే రాశాడు. మరి అతను స్వామి విద్యారణ్య కదండి, సంస్కృతంలో రాస్తేనే మరి అప్పుడులా లెవెల్ ఉంటుంది. హరిహర రాయలు బుక్కరాయల కాలంలో అతనే కదా ఇతను. నెక్స్ట్ మాధవ దేశికుడు. ఇతను రచించింది అతని పేరు మీదే, మాధవ కదా, మాధవ పేరు మీద వచ్చింది. మాధవాభ్యుదయం సంస్కృతం బుక్కరాయల కాలంలో. నాచన సోముడు ఉత్తర హరివంశం రచించాడు సంస్కృతంలో, బుక్కరాయల కాలంలో వాడు. చాండ మాధవ తాత్పర్య దీపిక
శైవాంనాయ సారం సంస్కృతం రచించాడు రెండో హరిహర రాయలు కాలంలో. వేదాంతి దేశిక సంకల్ప సూర్యోదయం హంస సందేశం సంస్కృత భాషలో రచించాడు. సో ఇక్కడ అన్ని పాయింట్లో జనాలు ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే పట్టించుకోరు, మన బరీదులు ఏంటంటే ఇక్కడ పడతారు, సార్ ఇది ఇవ్వలేదు ఏంటి సార్ అని. అక్కడ ఇవ్వలేదు అంటే అక్కడ చరిత్రలో క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. సో ఆబ్వియస్లీ ఎగ్జామినేషన్లో కూడా అవసరం లేదు, ఎందుకంటే దానిపైన మల్టిపుల్ ఇవి ఉన్నాయి, కాంట్రవర్సీస్ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదండి. ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటే సాటిస్ఫై అవ్వకుండా వదిలేస్తారనమాట, అదంతా వద్దు, ఇది ఏదో ఇక్కడ ఏ రాజు కాలంలో సార్ అని మనకు అడుగుతుంటారు. సార్ వేదాంత దేశిక ఏ కాలంలో వాడు అని చాలా అమాయకంగా అడుగుతుంటారు అనమాట. అంటే ఏదో ఒక థామస్ అల్వా ఎడిసన్ 999 సార్లు బల్బుని తయారు చేయాలి అని ప్రయత్నించి ఓడిపోయి 1000సారి బల్బుని కనిపెడతాడు. బల్బు కనిపెట్టినప్పుడు బల్బు వెలుగు కన్నా ఎడిసన్ యొక్క ముఖం బాగా వెలుగుతో నిండిపోయింది అనమాట, ఆనందం అతనికి. సో అంత ఆనందంగా అడుగుతారు, ఏదో కనిపెట్టేసాం, ఎస్ బరిదిగా చేరినందుకు సాధించాం. సార్ ఇక్కడ ఏంటి సార్ ఏ రాజు కాలంలో ఇతను వేదాంత దేశికుడు అని ఒక టోన్లో అడుగుతుంటారు అనమాట. నెక్స్ట్ గంగాదేవి, మనం ఆల్రెడీ చూసాం గంగాదేవి గురించి, శ్రీకృష్ణ మన కోడలు. సో గంగాదేవి మధుర విజయం అనమాట. గంగాదేవి చూసాం కదా, ఆయన యొక్క కోడలు ఎవరు కోడలు, బుక్క యొక్క కోడలు, బుక్క కొడుకు ఉంటాడు వీరకంపరాయ, ఆ వీరకంపరాయ యొక్క భార్య గంగాదేవి. సో అన్నపూర్ణాదేవి ఈవిడ రచించింది తుక్క పంచశతి సంస్కృతంలో. తిరుమలాంబ వరదాంబిక పరిణయం అనే గ్రంథం రచించారు ఈవిడ. రామభద్రాంబ రఘునాథాభ్యుదయం మొల్ల రామాయణం రచించాడు. లేడీ మొల్ల రామాయణం రచించింది మొల్ల. ఈ ఫ్లోలో మొల్ల రామాయణం రచించాడు అని చెప్పామనుకోండి, మళ్ళీ సార్ మొల్ల ఫీమేల్ సార్ ఏంటి తమిళ్ స్టైల్లో అంటారు, సార్ మొల్ల ఫీమేల్ సార్ అంటారు, మొల్ల ఫీమేలేనండి, మొల్ల రామాయణం రచించింది. నెక్స్ట్ సాయనాచార్య. ఈ సాయనాచార్య ఎవరో కాదండి, మన స్వామి విద్యారణ్య ఉన్నారే, ఆ స్వామి విద్యారణ్య యొక్క బ్రదర్ అనమాట, తమ్ముడు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు అయితే గ్రంథాలు రాసి పడేశారు, మనం చదువుకోవాలి తప్పదు. అంటే ఆ గ్రంథం చదవక్కర్లేదు, ఫార్చునేట్లీ వాళ్ళు ఏ గ్రంథం రచించారు అట్లీస్ట్ ఆ పేరు చదువుకుంటే సరిపోతుంది. సో సాయనాచార్య రచించింది వేద భాష్యం. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు రచించినవి ఏంటి అంటే జాంబవతి పరిణయం, సత్యవధు పరిణయం, మదాలస చరిత్ర, ఆముక్త మాల్యద, రామయ్య మంత్రి, సర్వమేళా నిధి, రెండో దేవరాయలు, వృత్తి, మహానాటక సుధానిధి, రామాయణ చంపు కావ్యం. నాకు సంపు తెలుసు సార్, సంపు బాబు మన ఈ చంపు ఏంటి సార్ అంటే కావ్యంలో ఒక శైలి అండి, ఆ సంపు వేరు ఈ చంపు వేరు. రాజనాథ వన్ సాలువాభ్యుదయం రచించాడు. రెండో రాజనాథ అచ్యుత రామాభ్యుదయం రచించాడు. శ్రీనాథుడు రచనలు చాలా ఉంటాయి, శృంగార నైషధం, పల్నాటి వీరచరిత, కాశీ ఖండం, భీమఖండం, హర విలాసం, మరుత్రాట చరిత్ర. తాళపాక తిమ్మక్క అన్నమాచార్యుల యొక్క వైఫ్ అండి ఈవిడ, సుభద్ర కళ్యాణం అనే గ్రంథం రచిస్తారు, వెరీ ఫేమస్ అన్నమాట గ్రంథం సుభద్ర కళ్యాణం, తాళపాక తిమ్మక్క. వినుకొండ వల్లభాచార్యుడు వెరీ ఫేమస్, రచించిన గ్రంథం క్రీడాభిరామం. జక్కన్న రచించిన గ్రంథం విక్రమార్క చరిత్ర. పిల్లల మరి పినవీరభద్రుడు రచించింది జైమిని భారతం, శృంగార శాకుంతలం. సాలువ నరసింహ టైంలో రాయడం అవుతుంటుంది. మధుర రచించినది ధర్మనాథ పురాణం. కుమారవ్యాస రచించింది కన్నడ భారతం. చామరసు రచించింది ప్రభులింగ లీల. చేమకూర వెంకటకవి రచించింది విజయ విలాసం. అన్నమాచార్య రచించినవి సంకీర్తనలు, దాదాపుగా 32,000 సంకీర్తనలు ఈయన అయితే అన్నమాచార్యులు కంపోజ్ చేయడం జరిగింది, వరల్డ్ రికార్డ్ అది. సాలువ నరసింహ యొక్క ఆస్థానం బాగా ఆదరించాడు సాలువ నరసింహ, మన మోహన్ బాబు అన్నమయ్య మూవీ. క్షేత్రయ్య రచించింది మువ్వగోపాల పదాలు. పురంధరదాసు రచించిన సంకీర్తనలు కొన్ని ఉన్నాయి. ఆయతమ్మ రచించింది రత్నక రంధక, కన్నడలో లాస్ట్ అండ్ కొన్ని కన్నడ ఉన్నాయి మధ్యలో. శ్రీధర దేవుడు రచించింది వైద్యామృతం. విరూపాక్ష పండితుడు రచించింది చెన్నబసవ పురాణం. రత్నాకర పర్ణి రచించింది 10,000 నీతి పద్యాలు. మగ్గయ్యి మగ్గదేవ రచించింది శతకత్రియ.
జక్కన్నాచార్యుడు రచించింది నూరొండు స్థల. నంది ఎల్లయ్య గంట సింగన్న ఇద్దరు కలిసి వీళ్ళు రచించినవి ఏంటంటే వరాహ పురాణం, ప్రబోధ చంద్రోదయం, నరసనాయకుడు కాలంలో. సో ఇవి మనకి ఇంపార్టెంట్ టెక్స్ట్. ఇప్పుడు మనకి విదేశీయుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇబాన్ బతుతా అనే మొరక్కో యాత్రికుడు వచ్చాడు. ఎవరి కాలంలో వచ్చాడు అని అడుగుతాడు. మొదటి హరిహరరాయల కాలంలో వచ్చాడు. ఏం చెప్పాడు అంటే పాలనా విశేషాలు చెప్పాడు, ఏ విధంగా పాలన ఉండేది అని. నికోలో డి కాంటి విజయనగర కాలంలో వచ్చాడు అంటాం, అయితే నాకేంటి అంటారు. అతను ఇటలీ వాడయ్యా అంటాం, అయితే నాకేంటి సార్ అంటారు. అతను మొదటి దేవరాయలు రెండో దేవరాయల కాలంలో వచ్చాడయ్యా అంటే నాకేంటి అంటారు. నీకేంటి అంటే అతను చెప్పిన ద్వారానే మనకి విజయనగర వైభవం గురించి తెలుస్తుంది, సతీసాగమనం గురించి అమల్లో ఉందని తెలుస్తుంది, భారత రాజులందరిలో విజయనగర పాలకులు గొప్పవారు శక్తివంతులని అతనేనండి చెప్పింది, భారతీయ ఓడలు పెద్దవి అని చెప్పాడు అనేది మనకి. ఇప్పుడు కూడా నాకేంటి అన్నారు అనుకోండి, ఇంక నేనేం చెప్పలేను. నెక్స్ట్ అబ్దుల్ రజాక్. ఈ అబ్దుల్ రజాక్ బార్బరోసాకు చెందినవాడు అండి. అంటే బార్బరోసాకు చెందినవాడు, రెండో దేవరాయల కాలంలో వస్తాడు. కోర్సాన్ పెర్షియన్ అనమాట, అంటే ప్రస్తుతం ఇరాన్. అబ్దుల్ రజాక్ రచించినవి ఏంటి అంటే విజయనగరానికి 300 రేవులు ఉన్నాయని ఇతను రచించాడు అనమాట. రేవులు అంటే పోర్ట్ టౌన్స్, రేవు పట్టణాలు. రెవెన్యూ పరిపాలన విధానం గురించి కూడా కొంత తెలిపాడు ఇతను. ప్రపంచంలో ఏ నగరం విజయనగరానికి సాటి రాదు అనేది చెప్పాడు. కాలికట్ ఒక ముఖ్యమైన ఓడరేవు అని కూడా మనకి అబ్దుల్ రజాక్ చెప్పాడు. వేశ్యల నుంచి వసూలు చేసిన పన్ను రక్షక బట్టల జీతానికి సరిపోతుంది అని చెప్పిన అతను ఎవరు అంటే అబ్దుల్ రజాక్. ఇతను ఏం చెప్పాడు, వేశ్యలకు ఉంది పన్ను. ఆల్రెడీ మనం చూసాం దాని గురించి, సీతా సుంకం అంటాం. మన వేశ్యలు ఎంత బాగా అక్కడ ఫేమస్ అయిందంటే ఆ వేశ్యల నుంచి వచ్చిన పన్ను ద్వారా మొత్తం పోలీస్ వ్యవస్థ, మొత్తం పోలీస్ని నడుస్తుందంట. అంటే మొత్తం పోలీస్ని వ్యవహరించడానికి పోలీస్ జీతాలు అంతా వేశ్యల నుంచి వచ్చిన సుంకంతో నడుస్తుందంట పోలీస్ వ్యవస్థ. ఇంకేముంది, పోలీసులే వేశ్యల మీద డిపెండ్ అయినప్పుడు ఇంకా అప్పుడు మరి ఎంత ఫ్రీగా నడిచేదో మనం ఊహించుకోవచ్చు. నికోటిన్ అనే ఒక రష్యా యాత్రికుడు మొదటి దేవరాయల కాలంలో వచ్చి ఇతను ఏమన్నాడు, వోయేజ్ టు ఇండియా అనే గ్రంథం రచించాడు. అందులో విజయనగర బహుమని చరిత్ర కూడా తెలపడం జరిగింది. నెక్స్ట్ డొమింగో పేస్ పోర్చుగల్ అతను. ఇతను కృష్ణదేవరాయల కాలంలో వచ్చాడు. శ్రీకృష్ణదేవరాయల రూపాన్ని వర్ణించాడు. కృష్ణదేవరాయలు ఈ రకంగా ఉంటాడు, అతను ముక్కు ఇట్లా ఉంటుంది, ఇది అది అన్నట్టు వర్ణించాడు అనమాట. నెక్స్ట్ డొమింగో పేస్ రాసింది అంటే విజయనగరం అద్భుత పట్టణం అని, వజ్రాలకు ప్రసిద్ధి అని పేర్కొన్నాడు. విజయనగరాన్ని రోమ్తో పోల్చాడు మన డొమింగో పేస్, ఎందుకంటే అప్పుడు మరి పోర్చుగల్ అంటే రోమ్ బాగా ఫేమస్ కాబట్టి. దేవదాసి వ్యవస్థ గురించి కూడా తెలిపాడు. దేవదాసి అంటే టెంపుల్ డాన్సింగ్ గర్ల్స్ అనమాట. దేవాలయాలకి పరిమితంగా చేస్తారు కొంతమంది మహిళల్ని, టెంపుల్ డాన్సింగ్. నెక్స్ట్ బర్బోసా. ఈ బర్బోసా పోర్చుగల్కి చెందిన యాత్రికుడు. కృష్ణదేవరాయల కాలంలో వస్తాడు. శ్రీకృష్ణదేవరాయల చరిత్ర ఇతను రచిస్తాడు. నెక్స్ట్ లూయి ఫ్రేజర్ అనే అతను పోర్చుగల్కి చెందిన అతను. కృష్ణదేవరాయల కాలంలో వస్తాడు. కృష్ణదేవరాయల చరిత్ర గురించి తెలుపుతాడు. న్యూనిజ్ అనే అతను పోర్చుగల్ అతను. ఇతను అచ్యుతరాయల కాలంలో వస్తాడు. ఇతను విజయనగర స్థాపకులు కాకతీయుల ఉద్యోగులని చెప్పాడు. ఎస్, ఫస్ట్ మనం ఏమనుకున్నాము, కాకతీయస్ ఉంటారు, కాకతీయస్ కింద కమాండర్స్గా సైనికంలో ఉద్యోగులుగా హరిహర బొక్కాలు ఉండేవారు అని మనం అంటాం కదా. ఆ పాయింట్ ఎట్లా తెలిసిందంటే న్యూనిజ్ రచనల ద్వారా తెలిసింది. విజయనగర వాళ్ళ యొక్క ఆహార అలవాట్ల గురించి కూడా తెలిపాడు. నెక్స్ట్ హఫీఫ్ ఏమని తెలిపాడు, అరేబియా నుంచి వచ్చాడు. ఇతను విజయనగర బహుమని రాజ్యాల యొక్క చరిత్ర గురించి తెలిపాడు. సో ఇది మనకి మ్యాటర్ అండి. ఓవరాల్గా మనకు కావాల్సిన మ్యాటర్ ఏంటి అంటే ఇది. సో ఒకసారి కనుక మనము ఇంకా మళ్ళీ బ్రీఫింగ్ చేయకపోతే మహానంద్ గారు హట్ అవుతారనమాట. సార్ నేను మాట తీసుకున్నాను మా వాళ్ళకి బ్రీఫింగ్ చేయిస్తా అని చెప్పి, ఆ మాటను నేను ఎప్పుడూ తప్పలేను, మాట తప్పను మడమ తిప్పను సార్, రాయలసీమ అది, సో ఖచ్చితంగా బ్రీఫ్ చేయాల్సిందే అంటారు. ఇన్ జనరల్ బ్రీఫ్ చేస్తే యూజే ఉంటుందండి మీకు. సో మనం ఒకసారి అయితే బ్రీఫ్ చేసుకుందాము. సుమా గారు ఏమంటున్నట్టు అబ్దుల్ రజాక్ వేశ్య వ్యవస్థపై ట్యాక్స్తో మిలిటరీ మెయింటైన్ చేసేవాళ్ళు అని ఉంది సార్, మీరు పోలీస్ని మెయింటైన్ చేశారు అని ఉంది. అంటే పోలీస్ అనేదే కరెక్ట్ అండి, ఎందుకంటే ఎక్కువ బుక్స్లో పోలీస్ అనే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మిలిటరీ మెయింటైన్ చేయడానికి చాలా డబ్బులు కావాలండి. ఎంత ప్రతి ఒక్కరు బ్రోతల్ హౌస్లకి వెళ్ళినా, అంటే
అదే ఇప్పుడు మిలిటరీని ఒక బ్రోతల్ హౌస్ నుంచి వచ్చిన సీతాసుంక్యం ట్యాక్స్ ద్వారా పే చేయాలనుకోండి, ఒకవేళ మీ బుక్లో ఎక్కడైతే ప్రస్తావించినట్లు, ఏదో బుక్లో అంటున్నారు కదా, రాజ్యంలో మిలిటరీ మొత్తాన్ని బ్రోతల్ హౌసెస్ నుంచి వచ్చిన ట్యాక్స్ పై నుంచి మనం ఒకవేళ మెయింటైన్ చేయాల్సి వస్తే అక్కడ రాజ్యం ఒక రూల్ పాస్ చేయాలి. ఏంటి? ప్రతి మనిషి మగవాడు పోని కొంత కన్సెషన్ ఇద్దంటే మగవాడు రోజుకి 10 సార్లు వెళ్ళాలి, ట్యాక్స్ కట్టాలి అనే రూల్ పాస్ చేస్తే తప్ప ఆ ఆదాయం సరిపోదండి మిలిటరీ మెయింటైన్ చేయడానికి. సో ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే పోలీసే కరెక్ట్ అవుతుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత రక్షణ దీని ద్వారా ఏర్పాటు అయ్యేది అన్నట్టు అంటారు జనరల్గా. సో ఎక్కువ మనకు స్టాండర్డ్గా చూసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ అనే గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ మిలిటరీ. సో మనం విజయనగరం సంబంధించింది అడ్మినిస్ట్రేషన్, సమాజము, ఆర్థిక వ్యవస్థ, కల్చర్ పాయింట్లు, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, డ్యాన్స్, లిటరేచర్ అవి చూసుకోవాలి అన్నట్టు అనుకున్నాము. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నట్లయితే సెక్రటేరియట్ ఉండేది రాయసం అంటాము, రసం కాదండి రాయసం. దానికి హెడ్ మహాకరణికం. నాయక వ్యవస్థ ఉండేది. నాయక వ్యవస్థ అంటే వీళ్ళు ఉద్యోగులు, సివిల్ అండ్ మిలిటరీ అధికారులు చెలాయించేవారు. వీళ్ళకి కొన్ని అమరమాస్ అనే భూములు ఇచ్చేవారు దానంగా. రాజ్య విభజన చూసుకున్నట్లయితే సామ్రాజ్యం, రాజ్యం, సీమ, స్థలం, గ్రామాలు. 10 గ్రామాలు కలిపితే స్థలం, 10 స్థలాలు కలిపితే సీమగా విభజించేవారు. రాజ్యానికి అధ్యక్షుడు దన్నాయకుడు, అతని యొక్క ఆఫీస్ పేరు చావడి. గ్రామంని 12 మంది అధికారులు పాలించేవారు, వాళ్ళని ఆయంగారులు అంటారు. దాన్ని ఆయంగార వ్యవస్థ అంటారు. అంటే గ్రామాన్ని 12 మంది అధికారులు పాలించడం. వాళ్ళకి ఇచ్చే ల్యాండ్స్ని, భూముల్ని మిరాసి అంటాము. రెవెన్యూ శాఖని అదావనం అంటాం, దానికి హెడ్ మహానాయకచార్య అంటాం, ఫైనాన్స్ మినిస్టర్. మిలిటరీ డిపార్ట్మెంట్ని కందచేర అంటాం, హెడ్ మహాదండ నాయక. ఇంటర్నల్ సెక్యూరిటీ వచ్చేసరికి పోలీసు ఉన్నతాధికారి పేరు కావలిగా. కోర్ట్స్ 2 రకాలు ఉన్నాయి, క్రిమినల్ మరియు డిస్ట్రిక్ట్. ఓకే, విన్నీ గారు ఏమడుగుతున్నారంటే, సార్ వీళ్ళందరూ ఇండియాని ఎప్పుడో కనుగొన్నారు కదా, మరి వాస్కోడి గామా కనుగొన్నాడు అంటారు ఏమిటి ప్లీజ్ చెప్పండి అంటే, వాస్కోడి గామా ఇండియాని కనుగొనలేదండి. విన్నీ గారు ఏమంటున్నారంటే, ఇండియా ఎప్పటి నుంచో ఉంది కదా, ఇండియాని మరి వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడో ఒక చుక్కలాగా ఈ వాస్కోడి గామా వచ్చి 1498లో వాస్కోడి గామా ఇండియాని కనుక్కున్నాడు అంటారు ఏంటి సార్ అంటే, మీరు ఎక్కడైనా బుక్లో చూసారనుకోండి ఇండియాని వాస్కోడి గామా కనుగొన్నాడు, నా బుక్ని వెంటనే మీరు చదవద్దు ఇంకా హెన్స్ ఫోర్త్, ఎందుకంటే దట్స్ ఫండమెంటలీ రాంగ్. ఇండియాని కనుక్కోవడం అని ఉండదు, ఎందుకంటే ఇండియా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. మీ బుక్లో ఏమని ఇచ్చి ఉంటాడు, ఇండియాకి యూరప్కి సీ రూట్ కనుక్కున్నాడండి వాస్కోడి గామా, అది పాయింట్. ఇండియాకి యూరప్కి సీ రూట్ కనుక్కున్నాడు, ఆల్ సీ రూట్ అని చెప్పాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆల్ సీ రూట్ అంటే మొత్తం సముద్రంలోనే రూట్ ఉండేది. ఎందుకు కనుక్కోవాల్సి వచ్చిందంటే 1490 మనకి కాన్స్టాంటినోపుల్ని క్యాప్చర్ చేస్తారు టర్క్స్, దాంతో మనకి సీ రూట్ కనుక్కోవాల్సి వస్తుంది, దానివల్ల కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సో సీ రూట్ కనుక్కుంటాడండి వాస్కోడి గామా, ఇండియా కనుక్కోడు. సో మనకి కోర్ట్స్ 2 రకాలు ఉంటాయి, క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ డీల్ చేసేవి. క్రిమినల్ కేసులు డీల్ చేస్తే ఆ కోర్ట్స్ని మనం కంటక శోధకాస్ అంటాం, సివిల్ కేసెస్ని డీల్ చేస్తే ఆ కోర్ట్స్ని ధర్మస్థేయాస్ అంటాము. సో సివిల్ కేసెస్ అంటే జనరల్గా పెక్యూనియరీ మనీ రిలేటెడ్ కేసెస్, క్రిమినల్ అంటే కొంచెం క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న కేసెస్. సొసైటీ, సమాజం చూసుకున్నట్లయితే మనకి సమాజం గురించి విదేశీ యాత్రికులు చెప్పిన ప్రస్తావనలు బట్టి తెలుస్తుంది. పోర్చుగీస్ యాత్రికుడైన న్యూనిస్ ఏం చెప్తాడు, సతీ గురించి ప్రస్తావిస్తాడు, ప్రాస్టిట్యూషన్ గురించి కూడా ప్రస్తావన ఇస్తాడు. సీతాసుంకం అనే సుంకం ప్రాస్టిట్యూషన్ పైన విధించేవారు అని చెప్తాడు. కన్యాశుల్కం అమల్లో ఉంది, కానీ శ్రీకృష్ణదేవరాయ కన్యాశుల్కాన్ని రద్దు చేశాడు అని మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి. 1453 అవునండి, 1453లో కాన్స్టాంటినోపుల్ క్యాప్చర్ అవుతుంది. రైట్. సో ఎకానమీలో మనం చూసుకున్నట్లయితే ట్రేడ్, వ్యాపారం బాగా జరిగేది. వ్యాపారం పశ్చిమ తీరంలో మనం చూసుకున్నట్లయితే బక్తల్ అనేది ముఖ్యమైన రేవుపట్నం కర్ణాటకలో ఉంటుంది. మచిలీపట్నం అంటాం, ఇది ముఖ్యమైన రేవుపట్నం. వెస్ట్ కోస్ట్ నుండి ఎక్కువగా పర్షియాతో వ్యాపారం జరిగేది, ఈస్ట్ కోస్ట్ నుంచి ఎక్కువగా చైనాతో జరిగేది. గుర్రాలపైన వాణిజ్యం బాగా జరిగేది అని మనకి ఆముక్తమాలిద్ అనే గ్రంథం తెలుపుతుంది. మచిలీపట్నంలో కాలంకారీ అనే ఒక పర్టికులర్ ఆర్ట్ ఫామ్ అనేది బాగా డెవలప్ అయిందనమాట. గోల్కొండ వజ్రకరుడు డైమండ్స్కి బాగా ఫేమస్. అప్పట్లో ఉన్న భూమి శిస్తుని సియాట్ అనేవారు. సియాట్ 9/10 ఉండేది అని న్యూనిస్ తెలిపాడు.
కల్చర్లో నిర్మాణ శైలి మనం చూసుకున్నప్పుడు టెంపుల్స్లోనే మ్యారేజెస్ నిర్వహించడం కోసం కళ్యాణ మండపాలు ఏర్పాటు చేశాడు అని మనం చదువుతాము. నెక్స్ట్ దేవుడి పక్కనే దేవుడి యొక్క భార్య అమ్మ అంటాం. సో ఆవిడ గుడి కూడా నిర్మించడం యొక్క శైలినే మనము అమ్మాన్ గుడి పద్ధతి అంటాం. అది కూడా కృష్ణదేవరాయలు ప్రారంభించారు అని మనం చెప్పుకుంటాం. హంపిలో హజార్-రామ దేవాలయాన్ని శ్రీకృష్ణదేవరాయ నిర్మిస్తాడు. హజార్-రామ టెంపుల్లో మనకి 1000 రామాయణ పిక్చర్స్ దాకా పిక్చర్స్ ఉంటాయి రామాయణంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ. హంపిలో పద్మమహల్ని కూడా శ్రీకృష్ణదేవరాయలు నిర్మిస్తాడు. ఆ పద్మమహల్ అనేది మనకి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్. విరూపాక్ష దేవాలయంని మనకి సామంతులైన దండేశ నిర్మిస్తాడు. దానికి రెనోవేషన్ దేవరాయ 2 చేపిస్తాడు. మ్యూజిక్లో కర్ణాటిక్ మ్యూజిక్ బాగా డెవలప్ అయింది. ఏపీ కర్ణాటకలో స్వామి విద్యారణ్య సంగీత సారస్వం అనే గ్రంథం రాస్తాడు బేస్డ్ ఆన్ మ్యూజిక్. ప్రౌఢదేవరాయ 2 అంటే ప్రౌఢదేవరాయ అంటే దేవరాయ 2. ఇతను సంగీతం మీద ఒక గ్రంథం రాస్తాడు మహానాటక సుధానిధి. కర్ణాటిక్ మ్యూజిక్ వచ్చేసరికి మనకు త్రిమూర్తులుగా ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజ్ అని చెప్పుకుంటాము. డ్యాన్స్లో భరతనాట్యం ఇంట్రడ్యూస్ బై భరతముని రచించింది నాట్యశాస్త్రం. కూచిపూడి బై సిద్ధేంద్ర యోగి. కాకతీయుల కాలంలో పేర్ని నాట్యం బాగా అంటే ఉండేది. అదే పద్ధతిని విజయనగర సామ్రాజ్యంలో కూడా బాగా అభివృద్ధి జరిగింది, ప్రసిద్ధిగాంచింది. యక్షగానం కర్ణాటకలో ప్రసిద్ధిగాంచిన డ్యాన్స్ ఫార్మ్ అనమాట. భాగవతంని బేస్ చేసుకునే థీమ్స్ ఉంటాయి యక్షగానంలో. లిటరేచర్లో తెలుగుకి కన్నడకి విజయనగర కాలం స్వర్ణయుగంగా చెప్పుకుంటాము. ప్రబంధ యుగకి పితామహుడుగా అల్లసాని పెద్దన్న మనం చెప్తాము. భువన విజయం, ముత్యాలసాల, ఈ 2 భువన విజయం అంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క సాహితీ సమావేశాలు, దేవరాయ 2 యొక్క సాహితీ సమావేశాలు ముత్యాలసాల అని మనం అంటాము. శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషకు చేసిన సేవకు గాను ఆయన్ని మనం ఆంధ్రభోజ అనే బిరుదు ఇస్తాము. సో దీంతో మనకి ఈరోజు బ్రీఫింగ్ అయితే కంప్లీట్ అయిందండి. మళ్ళీ మనము షార్ప్గా రేపు మార్నింగ్ 10 o'clock to 11:30 యాజ్ యూజువల్ మనము రేపు జాగ్రఫీ ఉంటుంది. సో జాగ్రఫీలో కలుసుకుందాం. అగైన్ 5 to 6:30 PM మనము జాగ్రఫీ ఉంటే ఆబ్వియస్లీ పాలిటీ ఉంటుంది కాబట్టి పాలిటీలో కలుసుకుందాం. సో ఎప్పుడైతే మీకు ఆ లోపల మీరు ఈ విజయనగర ఎంపైర్ మీ దగ్గర ఉన్న బుక్స్లో మీరు చదివేసేయండి. సో క్లారిటీ వచ్చేస్తుంది. అవి గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ అర్థం చేసుకోండి ఫస్ట్ రీడింగ్లో. సెకండ్ రీడింగ్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ రీడింగ్లో ఏమైనా బిట్ సాల్వ్ చేయడం అట్లా స్టేజెస్లో వెళ్తుండండి. బాగానే కంఫర్టబుల్ ఈజీలా అనిపిస్తుంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనము రేపు మార్నింగ్ 10 o'clockకి షార్ప్గా కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై. యా థ్యాంక్ యూ.